గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో మహద్భ్యో గురుభ్యః. సభయే నమః. నిన్న పంచమ తరంగంలో తర్కదృష్టి అనేటువంటి శుభసంతతి గారి రెండవ కుమారుడు గురువు గారిని తమ సందేహాలు అడగడం, ఆయన తమ సమాధానాలు చెప్పడం అనే భాగంలో ఉన్నాం. అక్కడ ఈ అహం బ్రహ్మ అనేటువంటి సాక్షాత్కారం కలిగిన తర్వాత మనకి సమస్త శోకాలు పోతాయి, అన్ని రకాల ఆనందాలు కలుగుతాయి అనేటువంటి మాట చెబితే, ఈ అహం బ్రహ్మ అనే సాక్షాత్కారం ఎవరికి కలుగుతుంది అని శిష్యుడు అడిగాడు. దాని గురించి జీవుడి యొక్క అవస్థలను చెబుతూ, జీవుడు ఒక 7 అవస్థలను పొందుతూ ఉంటాడు. దాంట్లో 5వ అవస్థ అపరోక్ష అనుభూతి, దాని తర్వాత శోక నివృత్తి, తర్వాత ఆనందావాప్తి అనేటువంటివి ఉంటాయి. ఆ 5వ అవస్థలో ఇతడికి అహం బ్రహ్మ అనే సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి మాట చెప్పారు. అయిన తర్వాత ఈ వేదాంతాలు గురువులు ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా లేదా అని మరో ప్రశ్న వేశారు. ఇవి శాశ్వతములు అంటే మీ సిద్ధాంతంలో బ్రహ్మ ఒక్కటి తప్ప మరో వస్తువు లేదు అని చెబుతున్నారు. బ్రహ్మతో పాటు వేదాలున్నాయి, వేదాంతాలున్నాయి, గురువులు ఉన్నారు అంటే ద్వైతవాదం వస్తుందే తప్ప అద్వైతం అనేటువంటి సిద్ధాంతం చెడిపోతుంది కదా. అంచేత ఈ గురు వేదాంతాది వాక్యాలన్నీ సత్యములు అనడానికి వీల్లేదు. పోనీ అబద్ధం అంటాం అని అంటే, అబద్ధమైనటువంటి వేదాంత వాక్యాలు ఈ గురువుల వల్ల మనకేం లాభం ఉంటుంది? ఎండమావుల్లో నీరుంది అంటే ఆ నీటి వల్ల దాహం తీరుతుందా? లేనప్పుడు అబద్ధమైనటువంటి వస్తువుల వల్ల ప్రయోజనాలు చేకూరవు కదా అని అడిగాడు కుర్రాడు. అంటే గురువు గారు సమాధానం ఏం చెప్పారంటే, నాయనా దీనికి దానికి తేడా ఉంది. గురు వేదాంతాది వాక్యాలు కూడా సత్యములు కావు అంటున్నాం మేము. నిజమే, మీరు చెప్పినట్టుగా ఎండమావుల్లో నీరు అనేది కూడా సత్యం కాదు అన్నాం. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. కారణం ఏమిటి అంటే, దానికోసం సత్తా త్రైవిధ్యం అనేటువంటి ఓ పక్షాన్ని లేవతీస్తున్నాం. పారమార్థిక సత్తా అని ఒకటి, వ్యావహారిక సత్తా అని ఒకటి, ప్రాతిభాషిక సత్తా అని ఒకటి, 3 రకాల సత్తల్ని మనం అంగీకరించాలి. సత్తా అనే మాటకి అర్థం ఉనికి అని, అంటే నిజంగా ఉన్నది ఒక వస్తువు. వ్యావహారిక సత్తా అంటే నిన్న మన మేడం గారు చెప్పారు, గోదావరి అలా ప్రవహిస్తోంది, పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. గోదావరి ప్రవాహ నిత్యం, వ్యావహారిక నిత్యం. అలాగే ఈ సంసారంలో కొంతమంది పుడుతున్నారు, కొంతమంది పోతున్నారు. పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, కానీ సంసారం అలాగే ఉంటుంది అనేటువంటిది ఒక వ్యవహార కాలంలో సంసారం నిత్యంగా ఉంటుంది అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఇది వ్యావహారిక సత్తా. దీనికి వ్యవహార కాలంలో మాత్రమే ఉనికి ఉంది. నిజం తెలిసిన తర్వాత ఈ ఉనికి ఉండదు. దీన్ని వ్యావహారిక సత్తా అని అంటాం. ప్రాతిభాషిక సత్తా అని 3వ రకం ఉంది. అంటే తాడును చూసి పాము అనుకున్నాం. ఆ పామును అనుకోవడం మనం బతుకున్నంత కాలం ఉండదు. ఆ తాడును చూసినప్పుడు అల్లా ఉండదు. ఆ చీకట్లో అనిపిస్తే అనిపించవచ్చు. ఎవడూ రాకపోయినా మర్నాడు పొద్దున్న వెళ్తూ వచ్చేసరికి అబ్బాయి ఎంత కంగారు పడిపోయాను నిన్న, తాడేనరా అని మనంతటా మనమే అనుకుంటాం. వెళ్తూ వచ్చేసరికి అది పోతుంది. అంటే చాలా తక్కువ కాలం ఏదో ఒక రకమైన దోషంతో కలిగే భ్రాంతి. ఆ భ్రాంతిలో కనపడేటువంటి వస్తువులు ప్రాతిభాషికమైన ఉనికి గలవి. ప్రాతిభాషికం అనే మాటకి ప్రతిభాష అంటే తెలియబడ్డం అని అర్థం. తెలియబడినంత కాలం అంటే అనుకున్నంత కాలం ఉంటాయి. నిజం తెలిసిన తర్వాత ఈ భ్రాంతి తొలగిపోతుంది. అప్పుడు ఆ ప్రాతిభాషిక వస్తువులన్నీ పోతాయి. ప్రాతిభాషిక వస్తువులతో వ్యవహార కాలంలో ప్రయోజనాలు చేకూరవు. ఇది పద్ధతి. ఈ 3 సత్తలు 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ ఒకటి, 2వ స్టేజ్ ఒకటి, 3వ స్టేజ్ ఒకటి. ఈ 3వ స్టేజీలో ఉండే వస్తువులతో ఆ 3వ స్థానంలోనే ప్రయోజనాలు ఉంటాయి తప్ప
అది రెండో స్టేజ్లోకి అప్లై చేసి ఇప్పుడు ప్రయోజనం ఉందా అని మీరు అడగకూడదు. రెండో స్టేజ్లో ఉన్నటువంటి వస్తువులు రెండో స్టేజ్లో ప్రయోజనాన్ని ఇస్తాయి. అంటే వ్యావహారికమైన వస్తువుల వల్ల వ్యవహార కాలంలో మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గురువులు వేదాంతాలు ఇవన్నీ వ్యవహార కాలంలో ఉన్నాయి. మనం వ్యవహరిస్తున్నప్పుడు, మనం లౌకికంగా జీవయాత్ర గడుపుతున్నప్పుడు ఇప్పుడు గురువులు ఉన్నారు, వేదాంతాలు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు, గురువులు పాఠాలు చెబుతారు, శిష్యులు చదువుకుంటారు, ఇదంతా ఉంటుంది. ఇప్పుడంతా ప్రయోజనాలు ఉన్నాయి. దీని స్టేజ్ దాటి పారమార్థిక దశలోకి వెళితే ఇవన్నీ లేవన్నాను. అయితే ఇవి లేనివి కదా, వీటి వల్ల ప్రయోజనం ఉందా అని మీరు అడుగుతున్నారు. వీటి వల్ల ప్రయోజనం ఎప్పుడు ఉండదు? పరమార్థ టైంలో ఉండదు, వ్యవహారంలో మాత్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేసామంటే ప్రాతిభాషికమైన మరీచికోదికం అంటే ఎండమావుల్లో నీటి వల్ల దాహం శాంతిస్తుందా అన్నాం. దాహం తీరడం అనేది వ్యవహారానికి సంబంధించిన విషయం. ఎండమావుల్లో నీరు కనిపించేది ప్రాతిభాషికమైన విషయం. అంటే థర్డ్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వస్తువుల వల్ల సెకండ్ స్టేజ్లో మనకి ప్రయోజనాలు ఉండవు. సమసత్తాకములైన వాటికే సాధకత్వాలు కానీ బాధకత్వాలు కానీ ఉంటాయి. టెక్నికల్గా వాళ్ళు ఆ మాటలు సంస్కృతం మాటలు అంటారు. అంటే ఒకే రకమైన స్థాయి ఉన్నవాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడమో లేక ప్రయోజనాలు పొందడమో లేక ఇబ్బంది పెట్టడమో ఏదో ఒకటి ఉంటుంది, సాధకత్వం కానీ బాధకత్వం కానీ. కానీ తన తక్కువ స్టేజీ వాళ్ళతోటి తనకి ఎటువంటి వీయాలు కయ్యాలు ఉండవు. మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, సమానం అయినటువంటి వాళ్ళతోటే వీయం, సమానమైన వాళ్ళతోటే కయ్యం. అంతే తప్ప సమానం కాకుండా తన కింద వాళ్ళతోటి మనం ఏం చేస్తాం? పశువులతోటి పక్షులతోటి మనం పెళ్ళిళ్ళు చేస్తామా? అవి ప్రాణులే కదండి, ఇవి ప్రాణులే కదండి, వాటిల్లోనూ చైతన్యం ఉంది అంటున్నారు కదండి మీరు, మీలోనూ చైతన్యం ఉంది కదండి అంటే అదేంటయా, మనం మనుషులం, అవి పశుపక్ష్యాదులు అంటున్నాం కదా. అలాంటి తేడాయే వ్యావహారిక సత్తకి, పారమార్థిక సత్తకి, ప్రాతిభాషిక సత్తకి కూడా మనం చూసుకోవాలి. అంటే ఏంటండి ఈ మాటలు కొత్తగా చెప్తున్నారు? పారమార్థిక సత్త అంటే ఏమిటి అని అంటే, 3 కాలాల్లోనూ ఏది బాధింపబడదో, త్రికాల అబాధ్యమైన వస్తువు, ఎప్పుడూ పోకుండా ఉండేది. ఇదివరకు పోలేదు, ఇప్పుడు పోటలేదు, ఇంకా ఎప్పుడూ కూడా పోదు. అలాంటి త్రికాలముల యందు ఉండేది, ఎప్పుడూ నాశనం లేనటువంటిది, సత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది, అది పారమార్థికం అని పేరు. అది ఒక్క బ్రహ్మ వస్తువు ఒకటే అని మా సిద్ధాంతం. ఇంకా అలాంటి తప్ప రెండో వస్తువులు ఏది కూడా ఎక్కువ కాలం ఉంటే ఉండొచ్చు కానీ ఎల్లప్పుడూ ఉండేవి మాత్రం కావు. అంచేత పారమార్థిక సత్యం ఒక్క బ్రహ్మ వస్తువే. ఇక వ్యావహారిక సత్యం అంటే ఏంటి అని అంటే, వ్యవహార కాలం ఉన్నంత కాలం ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన, ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి ముక్తి దశలో మాత్రం ఇవన్నీ పోతాయి. అంతవరకు ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా మధ్యలో పోయేవి కావు. ఈ పుట్టుక సావు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, వీటికి నాశం లేదు. ఎప్పుడు నాశం అంటే మోక్షం వస్తే నాశం. ఆ మోక్షం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. అంతవరకు ఉండేది అంటే బ్రహ్మజ్ఞానము చేత మాత్రమే బాధింపబడి, ఆ బ్రహ్మజ్ఞానం తప్ప మరే వస్తువు వల్ల కూడా నశింపబడకుండా ఉండేటువంటివేవో వాటిని వ్యావహారిక సత్యములు అని అంగీకరించాలి. మూడవది ప్రాతిభాషిక సత్యం అంటే ఏంటి అని అంటే, ఎక్కడ మనం భ్రాంతి పొందేమో ఆ వస్తువు నిజంగా గుర్తింపబడితే ఈ భ్రాంతి పోతుంది. ఓ తాడును చూసి పాము అనుకున్నాం, తాడు తెరిస్తే ఈ పాము అనే భ్రాంతి పోతుంది, అప్పుడు పాము పోతుంది. అలాగే శుద్ధి రజతం అన్నారు, ముచ్చిపు చెప్పని చూసి వెండి అనుకున్నాం, ముచ్చిపు చెప్ప అని తెలిస్తే పోతుంది. ఈ దేహాత్మ ప్రత్యయము అనేది, దేహమే ఆత్మ అనేటువంటి భ్రాంతి, నేను దేహం కాదు అనేటువంటి నిజం తెలిసే వరకు అలా ఉంటూనే ఉంటుంది, పోదది. రాత్రి పడుకున్నా పొద్దున లేచినా ఎప్పుడు నేననే అంటూ ఉంటాడు తప్ప ఈ దేహాత్మ ప్రత్యయం, దేహాత్మవాదం, భ్రాంతి, నేను అనే శరీరాన్ని చూసి నేను అనుకోవటం, ఇంద్రియాలను చూసి నేను అనుకోవటం, ఇలాంటి భ్రాంతి మాత్రం వ్యవహార కాలంలో జరిగే విషయం కాదు. కాబట్టి ప్రాతిభాషికానికి దీనికి చాలా తేడా ఉంది. ఆయన ప్రాతిభాషికం వల్ల వ్యవహార కాలంలో ఇబ్బందులు ఏమీ లేవు అని శిష్యుడి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. బాగానే ఉందనుకోండి. ఇప్పుడు సుక్తి రజతం అనేటువంటిది, రజత సుక్తి జ్ఞానం కలిగితే పోతుంది అంటున్నారు, అంటే అధిష్టానం తెలిస్తే పోతుంది అంటున్నారు. ఈ వ్యవహార ప్రపంచము అనేటువంటి భ్రాంతి బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ఉంటుంది అంటున్నారు. ఏమిటి ఆ డిస్ప్రెషన్? ఆ తేడా ఏంటి రెండింటికి? ఈ భ్రాంతి పోయినట్టుగా ఆ భ్రాంతి కూడా మధ్యలో పోవచ్చు కదా.
ఆ భ్రాంతి మాత్రం చాలా పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఉంటుందని, మన జీవితం అంతా అలా భ్రాంతిలోనే గడిపేస్తామని మీరు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి? సంసార భ్రాంతి బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు కొనసాగుతుంది అంటున్నారు. రజ్జు సర్ప భ్రాంతి ఆ క్షణంలో రజ్జు తెరిస్తే పోతుంది. ఇది ఇంత తొందరనే ఈ భ్రాంతి పోవడానికి కారణం ఏంటి? అది అంత దీర్ఘరోజంలాగా మన అలా వెంటాడుతూ ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు శిష్యుడు. దానికి గురువు గారి సమాధానం ఏంటంటే, అయినా భ్రాంతుల్లో మేమేం చెప్పలేదు. భ్రాంతి అనేది ఎందుకు కలుగుతుంది అంటే, ఏ వస్తువుని చూసి నువ్వు పొరపాటు పడి మరో వస్తువు అనుకుంటున్నావో ఆ అధికరణం అంటే దేన్ని చూసి మీరు భ్రాంతి చెందేవో ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగాలి. ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగితే ఆ భ్రాంతి తొలగిపోతుంది. తాడును చూసి పాము అనుకుంటే తాడు తెలిస్తే పాము పోతుంది. సుక్తిని చూసి రజతం అనుకున్నప్పుడు సుక్తిని చూస్తే అది పోతుంది. వచ్చినవాడు అప్పారావు గారు అంటే నేను సుబ్బారావు గారు అనుకున్నానండి అన్నాడు అనుకోండి, ఈయన అప్పారావే అని తెలిస్తే పోతుంది. ఏ వస్తువుని చూసి మీరు భ్రాంతి పడ్డారో ఆ వస్తువు నిజంగా తెలియకపోవడం వల్ల కదా భ్రాంతి వచ్చింది. ఆ వస్తువు నిజం తెలిస్తే భ్రాంతి పోతుంది. ఇది కామన్ ఫార్ములా అన్ని భ్రాంతులకి. ఇప్పుడు సంసార భ్రాంతి ఎలా వచ్చింది? సంసారంలో ఉన్న ఏదో వస్తువుని చూసి ఒకటి అనుకోలే, బ్రహ్మని చూసి బ్రహ్మ తెలియక సంసారం అనే భ్రాంతిలో పడ్డాం. అది ఎప్పుడు పోతుంది అంటే బ్రహ్మ తెలిస్తేనే పోతుంది. ఈ రెండో భ్రాంతి మీరు తాడు తెలియకపోవడం వల్ల వచ్చింది. తాడు తెలిస్తే పోతుంది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఏదో చిన్న వస్తువును చూసి ఆ వస్తువు తెలియకపోవడం వల్ల పొందిన భ్రాంతులు తాత్కాలికంగా తక్కువ సమయంలోనే పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ బ్రహ్మను చూసి బ్రహ్మను తెలుసుకోకుండా అజ్ఞానవశం చేత ఈ ప్రపంచము అనేటువంటి భ్రాంతి పొందితే ఆ భ్రాంతి పోవడానికి బ్రహ్మజ్ఞానం ఒకటే కారణం అవుతుంది. అంటే ఎక్కడ భ్రాంతి పొందామో అది తెలియాలి. సంసార భ్రాంతి బ్రహ్మ ఎందుకు పొందాం కాబట్టి బ్రహ్మ తెలిసే వరకు పోదు. తక్కువ వస్తువులు ఆయా వస్తువుల్లో భ్రాంతి చెందుతున్నాం కనుక ఆ వస్తువు తెలిస్తే పోతుంది అని గురువు గారు సమాధానం చెప్పారు. అయ్యా సంసారము బ్రహ్మయందు కల్పితము అంటున్నారు. అసలు ఈ సంసారం అంతా ఎలా వచ్చింది మాకు చెప్పండి అన్నారు. సంసార ఉత్పత్తి క్రమం చెప్పండి. సంసారం ఎలా వచ్చింది ప్రపంచం అంతా అని అంటే దానికి ఏదో ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వచ్చారనుకోండి చాలా దీనిలో. అయినప్పటికీ మనం పూర్తిగా ఓ స్వప్నం ఉంది. స్వప్నం అంటే ఏంటి? కళ వచ్చింది. కళ ఎలా కంటామో ప్రాసెస్ చెప్పండి అన్నారు అనుకోండి. అదే పారాసైకాలజీ వాళ్ళు ఎవరో వాళ్ళందరూ థియరీ చెప్తే చెప్పాలి. కానీ మన అనుభవంలో కళకి క్రమం ఏమిటండి? ఏదో వస్తుంది కళ, దానికే తల తోక ఉంటుందా? ఈ కళ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దీని తర్వాత ఇలా మలుపు తిరుగుతుంది, దాని తర్వాత ఇలా మలుపు తిరుగుతుంది, దీనిలో ఈ పదార్థాలు వరుసగా వస్తాయి అని ఎవరైనా చెప్పగలరా? స్వప్నానికి స్వప్నం కళగనడానికి ఫలానా అప్పుడు నీకు కళ వస్తుంది అని కానీ, ఈ కళ ఇంతసేపు ఉంటుంది అని కానీ, ఈ కళలో ఇలాంటి వస్తువులే నువ్వు చూస్తావు అని కానీ ఎవరైనా చెప్పగలరా? దానికి కారణాలు లేవు, క్రమము లేదు. పూర్వానుభూత సంస్కారం చేత మగత నిద్ర పడితే ఒక్కొక్కప్పుడు దోషవశం చేత కళలు వస్తున్నాయి. అది నీ మనస్సు యొక్క ప్రభావం చేత, మనస్సు యొక్క శక్తి వల్ల ఆ కళ ఎంతసేపు ఉంటుంది. ఆ మనస్సు చెదిరిపోతే ఆ కళ పోతుంది. మనస్సులో కలిగేటువంటి ఒక క్రియే కళ అంటే మానసికమైన వ్యాపారం. అప్పుడు జ్ఞానేంద్రియాలు పనిచేయవు, మనస్సు మాత్రం పనిచేస్తుంది. ప్రాణం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, జీవుడు ఉంటాడు కళలో. ఇంద్రియాలు మాత్రం ఏమీ పనిచేయడం మానేస్తాయి. ఆ కళలో అలా కళ కని కాసేపు ఉన్న తర్వాత బాగా నిద్ర వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈ మనస్సు పడుకుంటుంది. మనస్సు పడుకుంటే ఆ కళ పోతుంది. అంచేత మనస్సు పనిచేసినంత కాలం కళ ఉంటుంది. మనస్సు పనిచేయడం మానేస్తే కళ పోతుంది. ఈ కళ ఎప్పుడు వస్తుంది, ఎంతకాలం ఉంటుంది అనే దానికి క్రమం ఏమీ మనం ఏం చెప్పలేకపోతున్నాం. అలాగే ఈ సంసారం నీకు ఎప్పుడు వస్తుంది అంటే అజ్ఞానం ఉంటే వస్తుంది, అజ్ఞానం పోతే పోతుంది. ఈ అజ్ఞానం ఎంతకాలం ఉంటుందండి అంటే వామదేవ మహర్షికి పుడుతూ గర్భంలోనే పోయింది. విజయ ధర్మ వ్యాధాదులకి మధ్యలో పోయింది. ఏ గురువు దగ్గర చదివారు వాళ్ళు ఏ యజ్ఞాలు చేశారు, ఏ యాగాలు చేశారు, ఏ ఒక్కలా జన్మాంతర సంస్కారం చేత వాళ్ళకి అప్పుడే జ్ఞానం కలిగిపోయింది. కొంతమంది చివరి వరకు చదివినా ఏమీ ప్రయోజనం లేదు. మన అర్జునుడు గారు ఉన్నాడు పాపం, ఎంతసేపు ఆయనతో తిరిగాడు, ఒకే ఆటమాటలతో తిరిగాడు చిన్నప్పుడు, అయినా నాకు భ్రాంతి పోలేదు మొర్రో అన్నాడు. పోలేదు, ఏం చేస్తాం మనం? ఉపదేశం చేశారు పరమాత్మ, అయినా నాకు తెలియలేదన్నాడు. మళ్ళీ చెప్పాడు అనుగీతల్లో, మళ్ళా చెప్పాడు ఉపదేశం చేసిందంతా మళ్ళీ చెప్పాం. ఇప్పటికి నష్టో మోహ స్మృతిర్లబ్ధ కరిష్యే వచనంతవా. అప్పుడైనా ఆయన అన్నమాట ఏంటి
అంటే నా అజ్ఞానం తొలగింది బావా, నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాడు. అంతేకాని నాకు మోక్షం వచ్చింది, నా జ్ఞానం కలిగింది అవలే. నువ్వు చెప్పినట్టుగా చేస్తాను, నా సందేహాలు తొలగిపోయాయి, నువ్వే నాకు దిక్కు, నువ్వేం చెప్తే చేస్తాను, నువ్వు చెప్పింది నా నిజమని నేను నమ్మాను, నాకున్న డౌట్స్ పోయాయి అని చెప్పి నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అన్నాడు. ఇలాంటి భ్రాంతులు ఎన్నైనా కొనసాగచ్చు. ఎంతమందికి నారద మహర్షి అంతటి వాడికి మహాజ్ఞాని కదా, నారదుడు సనత్ కుమారుల వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ శోకం తప్పట్లేదు మామూలుగా బాబు, ఏదైనా మార్గం చెప్పండి అని అడిగారు సనత్ కుమారుల వారిని. నారదుడికే సందేహాలు వస్తే, నారదుడికే ఇంకా అజ్ఞానం కొనసాగితే మన బతికేంత, మనం ఎక్కడున్నాం ఆయన స్థాయిలో. తంత్వా భగవాన్ శోకస్య పరంపారంతారయతు అని అడిగాడు. ఈ శోకము యొక్క అవతల ఒడ్డుకి పారేయండి నన్ను అని సనత్ కుమారం పక్కన వచ్చాడు. సనత్ కుమారుల వారిని అడిగారు. అంటే ఆయన అప్పుడు జ్ఞానోపదేశం చేసింది. ఇలాగా మహానుభావులైనటువంటి వారికి కూడా ఈ అజ్ఞాన లేశం కొనసాగుతూ ఉంటుంది. వేదవ్యాసులంతటి వారికి పుత్ర వ్యామోహం బాధించింది. వేదవ్యాసుల ముందు మనం ఎక్కడ అసలు మినుగురు పురుగులాగా ఉంటామో మనం, అది ఎక్కడ మహాతేజస్సు, ఆర్ష ధర్మానికి వేదశాస్త్ర వాంగ్మయానికి మూలకండం కదా. అలాంటి ఆయనకి పుత్ర వ్యామోహం తప్పలేదు అంటే మనకెక్కడ ఉన్నాం మనం? అంచేత ఎంతవరకు ఈ అజ్ఞానం ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానం మనకు లేదండి. వారి పూర్వపుణ్యం చేత జ్ఞానం చేత అజ్ఞానం తొలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది ఏమో. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామృత సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. ప్రయత్నం చేయండి. ఎప్పుడో ఎన్ని వేల మందిలో ఎన్ని లక్షల మందిలో ఎవడో వస్తాడు. ఆ వచ్చిన వాళ్ళు అంతమందిలోనూ అందరూ యథార్థం అయిపోతారా అంటే నమ్మకం లేదు. వాటిల్లో కూడా ఎవడో ఒకడు కృతార్థులు అవుతాడు. అన్నంత మాత్రాన శాస్త్రం అబద్ధం కాదు. ఎప్పటికీ ఇంకా ముక్తి లేదు అనే మాట లేదు. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇది మనకి అసాధ్యము అని చేతులు ముడిచి కూర్చోవలసిన పని లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన సాధన మనం చేస్తూ ఉంటే భగవత్ కృప వల్ల ఏ క్షణంలోనైనా ఆ ఫ్లాష్ వెలగచ్చు. అప్పుడు మనం ఇప్పుడు బతికుండగా ఇప్పుడే ముక్తులైపోవచ్చు. ఇహైవ అమృతత్వం ఏంటి అని ఇప్పుడే ఈ క్షణంలో మనతో మాట్లాడుతూనే ఉన్నాడండి, హరి ఉన్నాడండి అంటాం. మాట్లాడుతున్న మనిషి ఎగిరిపోట్లే, ఇంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడండి, కళ్ళు మూసి లోపుగా చచ్చిపోయాడండి అంటామే. అలాగే సాగు వచ్చినట్టుగా ఆత్మజ్ఞానం కూడా అంత వెంటనే కలగచ్చు. నేను సర్వం వదిలేసుకుని పోతున్నానంటే వెంటనే. అంతకు ముందు ఏమైందయా? ఏమీ లేదు. మనకి ఎన్ని చరిత్రలు చూసాము. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఎలా కలిగింది? ఏదో శవాన్ని చూస్తే ఈయనకి జ్ఞానం ఎందుకు రావాలి? లేదా ఎవరికైనా ఏదైనా బాధ కలుగుతూ ఉంటే అయ్యో అని అనిపించి వెంటనే జీవితం మీద వైరాగ్యం కలగవలసినంత అవసరం ఏముంది అని అంటే అది ఎప్పుడవుతుంది అనేది మనకు తెలియదు. కానీ అటువంటి అవసరం మాత్రం సాధనలో ఉంది. తప్పనిసరిగా సాధన చేసుకోవాలి. అలాగే స్వప్నము ఎలా అయితే క్రమం లేకుండా పుట్టిందో అలాగే ఈ జగత్తు కూడా క్రమం లేకుండానే పుడుతుంది. దానికోసం స్వప్న దృష్టాంతం వల్ల జగదుత్పత్తి చెప్పారు. జగత్తు పుట్టే పద్ధతుల్లో చాలా రకాలైనటువంటి క్రమాలు ఉన్నాయి. ముందు అసత్తుగా ఉంది, అంతా బాగా దట్టమైన చీకట్లాగా ఉంది, దాంట్లోంచి ఓ వస్తువు పుట్టింది అనేటువంటిది ఓ పద్ధతి. గూఢమైన తపస్సు, బాగా దట్టమైన చీకటి అని ఒక పక్షం. కాదు, అలా కాదు, మొట్టమొదట్లో ఆత్మ ఉంది, ఆత్మలోంచి ఆకాశం వచ్చింది, ఆకాశంలోంచి వాయువు వచ్చింది, వాయువులోంచి అగ్ని వచ్చింది, అగ్నిలోంచి నీళ్లు పుట్టాయి, నీళ్లలోంచి భూమి తయారైంది, ఆ భూమిలోంచి ఓషధులు వచ్చాయి, ఆ ఓషధులు పంట పండితే అన్నం తింటే స్త్రీ పురుష సమాగమం వల్ల మళ్ళీ ప్రజలు పుడుతున్నారు, సంతానం పుట్టింది. ఇది సృష్టి ప్రక్రియ అనేటువంటి ఓ పద్ధతి చెప్పారు. మరో చోట ఈ ఆకాశం వాయువు అనే మాట వదిలేసి తేజో సృజత, తేజస్సు ప్రధానంగా మొదట్లో ఉంది, తేజస్సులోంచి నీళ్లు, తర్వాత భూమి, అది తేజ ఆది సృష్టి అంటారు. తేజస్సు దగ్గర నుంచే సృష్టి జరిగింది, ఆకాశం నుంచి సృష్టి జరిగింది. కొంతమంది పరమాణువుల వల్ల సృష్టి జరిగింది అంటున్నారు, కొంతమంది స్వభావం వల్ల జరిగింది అన్నారు, సాంఖ్యులు ప్రధానం వల్ల జరిగింది అన్నారు. ఎన్నెన్ని రకాలు సృష్టి ప్రక్రియల్లో ఎన్నో మతభేదాలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు చెప్పాయి. మీరింటికి ఏమి సిద్ధాంతం అండి? బ్రహ్మ కారణవాదం అయ్యా, మాది బ్రహ్మే కారణం. అయితే బ్రహ్మ కారణం అంటే ఏంటి? బ్రహ్మ ఈ సృష్టి చేసిందా? ఆయన ఏమీ చేయడు, ఆయనలోంచి ఏమీ పుట్టదు. ఆ బ్రహ్మకి పక్కన మాయ అని ఉంటే ఆ మాయా సంబంధం వల్ల బ్రహ్మలోంచి జగత్తు పుడుతుంది. ఈ పుట్టేటప్పుడు మొదట పుట్టింది ఏది అంటే ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి.
దీనికి దానికి పరస్పర విరోధాలు ఉన్నాయా అని అడిగితే విరోధాలు ఏమీ లేవండి మాకు, ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఉన్నా ప్రమాదం లేదు అని పై పొగరమూత అంటారు. సృష్టి ప్రక్రియల్లో తేడాలు ఉన్నా మాకేమీ ఇబ్బంది లేదు. ఉపనిషత్తులో ఉండే సృష్టి వేరు, పురాణాల్లో చెప్పిన సృష్టి వేరు, సాంఖ్య సమ్మతమైన సృష్టి వేరు, ఔపనిషదమైనటువంటి సృష్టి వేరు. ఈ రకంగా సృష్టి ప్రక్రియల్లో భేదం ఉంటే ఎందుకు వచ్చింది ఇది అని అంటే సృష్టి వాస్తవం కాదు అని చెప్పడానికి ఇన్ని రకాలు చెప్పారండి. ఇన్ని రకాల ఆన్సర్లు చెబితే అది నిజం కాదు అని తేలిపోయింది అనమాట. ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే ఒక మనిషిని పొద్దున్న మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట చెబితే వాడు అబద్ధం చెబుతున్నాడనే విషయం తేలిపోయినట్టే కదా. ఎప్పుడు చెప్పినా ఒకే ఆన్సర్ చెబితే అది కరెక్ట్. నీ పేరు ఏంటండి అంటే ఒకప్పుడు ఓ పేరు చెప్తాడు, ఇంకోప్పుడు ఇంకో పేరు చెప్తాడు, సంతకం పెడితే ఇంకో సంతకం పెడతాడు. ఏమిట్రా ఇది అంటే ఎవరినో మోసం చేయాలని, దగా చేయాలని ఉద్దేశం అనమాట. అలా కాకుండా నిఖార్సుగా ఉండే మనిషి ఎప్పుడూ ఏకరూపంగానే ఉంటాడు. సత్యం ఏకరూపంగా ఉంటుంది, భేదాలు అనేక రూపాలుగా ఉంటాయి, అది అసత్యాలుగా ఉంటాయి. కాబట్టి ఏకరూపంగా ఉండే బ్రహ్మ వస్తువు నిజం. అనేక రూపాల్లో సృష్టి జరిగింది అంటే సృష్టి అవాస్తవం, సృష్టి లేదు. ఎందుకు సృష్టి చెబుతున్నారు అంటే ఏ క్రమంలో సృష్టి వస్తామో దాని రివర్స్లో లయ ప్రక్రియ చెప్తాం. ఇక్కడి నుంచి వరుసగా 1, 2, 3, 4, 5 అన్నాం. చివరికి వచ్చేసరికి 5, 4, 3, 2, 1 అని చెప్పి మొదట్లో 0కి వచ్చేస్తాం. ఈ రకంగా సృష్టి ప్రక్రియ ఎలా ఉంటుందో లయ ప్రక్రియ దానికి విపరీతంగా ఉంటుంది. కానీ విశేషం ఏమిటి అంటే ఎక్కడి నుంచి సృష్టి ప్రారంభించామో అక్కడే లయం సమాప్తమవుతుంది. ఎక్కడి నుంచి వస్తువులు పుడతాయో అక్కడే లయం చెందుతాయి. ఇల్లు కట్టాం అంటే ఇటుకలు, సిమెంటు, సున్నము, ఇసుక ఇవి ఉంటాయి. వీటిని కలిపితే ఇల్లు అయింది. ఇల్లు కూలగట్టేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇవే ఉంటాయి. ఏ కారణాల వల్ల వస్తువు తయారైందో ఆ కారణం అంటే లయం అవుతుంది. కాబట్టి యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయం విసంవిశంతి తద్బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? ఈ జగత్తుకి సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం. ఎవరిచే జనించు జగం ఎవరి లోపల నుండి లేనమయ్యని మనకి పద్యాలు మామూలుగా తెలిసినవే. అంచేత సృష్టి ఎక్కడ జరిగిందో లయం అక్కడే జరుగుతుంది. సృష్టికి కారణం ఏదో లయానికి ఆధారం కూడా అదే. కానీ బ్రహ్మ వస్తువు అంటే ఏంటి? సర్వ ప్రపంచములకు, సర్వభూతములకు, సృష్టికి, స్థితికి, లయానికి కారణమైనదేదో అదే బ్రహ్మము. ఆయన్ని మీరు ఈశ్వరుడన్నా, లేక బ్రహ్మ అన్నా, లేక పరమాణువులన్నా, లేక స్వభావం అన్నా మీ సంస్కారాలను బట్టి ఉంటాయి. మహావిష్ణువు అని కొంతమంది అనొచ్చు, పశుపతి రాజుడు శివుడు అని కొంతమంది అనొచ్చు, కాదు కుమారస్వామి అని ఇంకోళ్ళు అంటారు, గణపతి అని మరో అంటారు, అమ్మవారని ఇంకోళ్ళు అంటారు. ఎవరు మీ ఇష్టం, ఏ పేరు పెట్టుకోండి. ఏ పేరు పెట్టినా మాకేం అభ్యంతరంలా. దాంట్లో నామరూప విమోకం అంతా కూడా మన ఇష్టం. ఆ విభాగాలన్నీ మన కల్పితాలు. కానీ ఉన్న వస్తువు ఏదో ఉంది, అతీంద్రియమైన శక్తి, దానిలోంచి ఈ జగత్తంతా పుట్టింది అనే దగ్గర మాత్రం ఏమీ తేడా లేదు. కాబట్టి అజ్ఞానము కూడా ఉన్నప్పుడే బ్రహ్మ అజ్ఞానము కలిస్తేనే ఈ జగత్తంతా తయారైంది. సరే, బ్రహ్మ అజ్ఞానము కలిస్తే జగత్తు తయారైంది, బాగానే ఉంది. అవిద్య, అజ్ఞానము, మాయ, ఈ 3 మాటలు చెబుతున్నారు కదా, వీటి యొక్క స్వరూపం ఏమిటో మాకు చెప్పండి అని అంటే మాయను గురించి చెప్పేటప్పుడు ముందు ఈశ్వరుడు గురించి చెప్పి తర్వాత మాయను గురించి చెప్పాలి అని ఈశ్వర స్వరూపం చూపిస్తున్నారు ఆయన ప్రసంగం వల్ల. మాయాధిష్టాన చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. మనం నిన్న అనుకుంది జీవుల్లో 2 అంశాలు ఉంటాయి అనుకున్నాం. ఏమేటవి అని అంటే బుద్ధి అధిష్టాన చైతన్యము, చిదాభాసము. బుద్ధికి అధిష్టానమైన చైతన్యం ఒకటి ఉంది. అంటే ఆ చైతన్యం బుద్ధి యందు ప్రతిబింబించింది. ఆ చైతన్యం ఒకటి, చైతన్య ఆభాసం ఒకటి. ఈ 2 ఉన్నాయి. దానికి కూటస్థమని పేరు పెట్టాం, రెండోది చైతన్యము అని పేరు పెట్టాం. జీవుడు అదని ఒక అంశలో, కూటస్థాంశలో వాటికి ఎటువంటి పనులు చేయడం కానీ ఫలితాలు అనుభవించడం కానీ ఉండవు. చిదాభాసుడికి మాత్రం అన్నీ ఉంటాయి అని చూపించి. అలాగే ఈశ్వరుడిలో కూడా శుద్ధ సత్వగుణ సహితమైన మాయ నిన్న అనుకున్నాం మనం. మలిన సత్వ ప్రధానమైన మాయ ఒకటి, శుద్ధ సత్వ ప్రధానమైన మాయ ఒకటి. అంటే ఏమిటి అంటే రజోగుణం, తమో గుణం వాటితో కలిసి ఉన్నటువంటి సత్వగుణం అంటే అది మలిన సత్వం అంటారు. అలా కాకుండా రజోగుణం కానీ తమో గుణం కానీ ఏమీ సంబంధం లేకుండా పూర్తి తెల్లగా క్లియర్ అంటామే మనం
అలాగా పూర్తిగా అంతా సత్వగుణమే ఉంటే దానికి శుద్ధ సత్వ ప్రధానము అంటారు. అలాంటి శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయకి అధిష్టానమైన చైతన్యము, మాయలో ప్రతిఫలించిన చిదాభాసుడు, ఈ మూడు కలిసి ఈశ్వరుడు అనే పేరుతోటి పిలువబడుతున్నాడు. దీంట్లో కూడా ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఈ ఈశ్వరుడి దిల్లీలో మాయ ఉంది కనుక ఈ మాయా ప్రభావం చేత జగత్తంతా తయారవుతుంది. దాంట్లో శుద్ధమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏమీ కారణం కాదు, దేన్ని పని పుట్టించదు, దేనికి ఏమీ రకమైనటువంటి ఉపకారం అపకారం ఏమీ చేయదు. మరి చిదాభాసం ఉన్నాడు కదా, వాడేం చేస్తాడు అంటే వాడు కర్మ ఫలప్రదాత, మనందరికీ ఇస్తూ ఉంటాడు. ఈ మాయా సంపర్కం వల్ల జగత్తంతా సృష్టి చేయబడుతూ ఉంటుంది. లోకంలో ఓ వస్తువు పుట్టడానికి కారణాలు ఉంటాయి. ఓ కొండ పుట్టింది అంటే ఓ కుమ్మరి కారణం, మట్టి కారణం అంటాం. అయితే మట్టి ఎలాంటి కారణం, కుమ్మరి ఎలాంటి కారణం అంటే మట్టి సమవాయ కారణము లేదా ఉపాదాన కారణము అని పిలుస్తాం. కర్తని నిమిత్త కారణము అంటారు. అలాగే బట్టలు వేసేటప్పుడు దారాలు సమవాయ కారణం, దాన్ని తయారు చేసిన నేతగాడు నిమిత్త కారణం. అంటే పని చేసే కర్త వేరు, ఆ పని యొక్క ముడి సరుకు వేరు. ఏ ముడి సరుకుతో ఈ వస్తువు తయారైందో అది సమవాయ కారణం అంటారు. ఆ వస్తువు ఉన్నంతకాలం ఇది కొనసాగుతూ ఉంటుంది. నిమిత్త కారణం అంటే అది వాళ్ళు లేకపోయినా తయారు చేసి వదిలేస్తే వీడు లేకపోయినా ఆ కార్యం అలా నడుస్తూనే ఉంటుంది. బట్ట వేసినటువంటి నేతగాడు చచ్చిపోయినా బట్ట పోతుందని నమ్మకం లేదు. బట్ట ఉన్నంతకాలం బట్ట ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళా వీడు రావాల్సి వస్తుంది అనే మాట లేదు. అలాగే కుండను తయారు చేసినటువంటి కొమ్మరి ఈ కుండ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని వాడు కూడా ఉండాల్సిన పని లేదు. కానీ కుండ ఉన్నప్పుడల్లా మట్టి తప్పదు. మట్టి అక్కడ పెట్టేసి కుండ తీసుకురండి అంటే కుదరదు. దారాలు అక్కడ పెట్టేసి బట్టను తీసుకురండి అంటే కుదరదు. ఉపాదాన కారణం లేకుండా కార్యం విధిగా ఉండదు. నిమిత్త కారణం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి ప్రపంచంలో. ఏ వస్తువుకైనా సరే కర్త వేరు, ఉపాదాన కారణం వేరు. కానీ వేదాంత సిద్ధాంతంలో మాత్రం జగత్తుకి ఉపాదాన కారణము బ్రహ్మే, నిమిత్త కారణం కూడా బ్రహ్మే. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అంట. బ్రహ్మలోంచి ఈ జగత్తు బ్రహ్మ చేత తయారు చేయబడింది. ఎక్కడ పుట్టింది? బ్రహ్మలో పుట్టింది. ఎవరు చేశారు? బ్రహ్మే చేశారు. బ్రహ్మ అంటే మాయా సంపర్కమైనటువంటి చైతన్యం. అలాంటి అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అనేటువంటి వ్యవహారం దీనిలో చెబుతూ ఉంటాం. ఆ కారణమైనటువంటి వాడికి ఆ చైతన్యము అని కాకుండా ఈశ్వరుడు అని పేరు పెట్టాలి. అంటే మొత్తం మీద ఏం తెలియదనమాట, చైతన్యము అనే ఒక వస్తువు, అది మనకి తెలిసే భాషలో చెప్పాలంటే ప్యూర్ గోల్డ్ అనమాట, మేలిం బంగారం లాంటి వస్తువు. తయారు చేసేటప్పుడు దాంట్లో చిన్న రాగో రెండో ఏదో కలిపి ఒక స్వర్ణకారుడు వస్తువుగా తయారు చేస్తాడు. అలాగా ఈ చైతన్యము మాయ అనే దాంతో కలిసి ఈ జగత్తుకి కారణం అవుతోంది. మళ్ళీ ఈ కారణానికి కర్త ఎవరు అంటే బ్రహ్మ, ఈశ్వరుడే. ఆ మాయతో కూడిన చైతన్యానికి ఈశ్వరుడని పేరు. కాబట్టి ఈశ్వరుడు ఈ జగన్నియంత, ఈ జగత్తుకంతటికి కారణమయ్యాడు. ఆయనే ఉత్పాదన కారణం కూడా అయ్యాడు, ఆయనే నిమిత్త కారణం కూడా అయ్యాడు అనేటువంటి వ్యవహారం చెప్పారు. ఎప్పుడైతే ఈశ్వరుడు సృష్టి ఎందుకు చేస్తాడు, లయం ఎందుకు చేస్తాడు, అలాగే ఊరికే కూర్చుని ఇవాళ ఇదంతా సృష్టి చేద్దాం అనుకుంటట, కాసేపు ఉన్న తర్వాత దీన్ని అంతటినీ సంహరించేద్దాం అనుకో. ఏంటి ఆయనకేమి మతి లేదండి, పిచ్చాడా ఏదైనాను, ఎందుకు ఊరికే ఉండు ఇవన్నీ సృష్టి చేయాలనుకోవడం, లేకపోతే వీటన్నిటినీ చంపేయాలనుకోవడం, ఆయనకి ఎందుకు ఈ సరదా ఎందుకు అని అంటే లోకవత్తు లీలా కైవల్యం అని ప్రాణుల యొక్క కర్మ పరిపాకం చేత వీళ్ళు ఆ ఫలాల్ని పొందే ఆ టైం వచ్చినప్పుడు ఆయనకి సృష్టి చేయాలనే కోరిక పుడుతుంది. వీళ్ళకందరికీ మళ్ళీ సంజిహీర్ష అంటే వీళ్ళ పనులన్నీ లయం చెందిపోయేటప్పుడు ఆయనకు వీటినన్నింటినీ సంహరించేద్దాము అనే కోరిక పుడుతుంది. కోరిక పుడితే ప్రళయం, సృష్టి చేద్దామనే ప్రళయం కారణం ఇచ్చ పుడితే సృష్టి. ఈ జగత్ సృష్టి లయాలు ఇవన్నీ కూడా జీవుడి యొక్క కర్మాధీనములు. అయితే సృష్టి చేసాము, తయారయ్యారు జీవులందరూ, వాళ్ళు వాళ్ళ పనులన్నీ చేసుకున్నారు, దాంట్లో ఏదో మంచో చెడ్డో చేసుకున్నారు, దానివల్ల వాళ్ళకి ఏదో ఒక రకమైన పుణ్యమో పాపమో అంతా మూట కట్టుకున్నారు. తర్వాత మీరు కాస్త ప్రళయం అనేసారు, అన్నీ పోయాయి. మళ్ళీ సృష్టి చేయడానికి ఎలాగా అని అంటే ఇవేవి ఎక్కడికి పోవుట, ఇవన్నీ సంస్కార రూపాల్లో అలాగే ఉంటాయి.
మళ్ళీ ఆయా జీవులు చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసిన మంచి చెడ్డ ఫలితాలని దృష్టిలో పెట్టుకునే ఉత్తర సృష్టిలో వాళ్ళని ఆయా కేటగిరీల్లో సృష్టి చేస్తాడు. దానివల్లే ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవ వైచిత్ర్యం అంతా కుదురుతోంది. లేకపోతే అందరూ ఒకలాగే పుట్టాలి. ఈ తేడా ఎందుకు ఉంటుంది సృష్టిలో? కాబట్టి సృష్టిలో ఉన్న తేడాన్ని బట్టి దానికి కారణం ఏదో తేడాగా ఉంది అనుకోవాలి. బాగా కొంచెం మంచి హై స్టాండర్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, బాగా సాగుబాటు ఉన్నవాళ్ళు, అందగాళ్ళు, డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు ఒక కేటర్. లేదు దరిద్రులు, అనాకారులు, రోగగ్రస్తులు, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఈ తేడా ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ ప్రారంభమే, వాళ్ళ కర్మాధీనమే. మరి ఎందుకు ఈశ్వరుడు ఎందుకు అంటే ఈశ్వరుడు ఎవరు చేసుకున్న పనికి తగిన ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం ఆయన కేవలం ఒక కస్టోడియన్గా ఉంటాడు అంతే తప్ప ఆయనకి స్వతంత్రమైన శక్తి ఏమీ లేదు. ఒకటి మీద అనురాగం కానీ, ఒకటి మీద పక్షపాతం కానీ, ఒకటి మీద ద్వేషం కానీ ఎటువంటివి ఈశ్వరుడికి లేదు. కర్మాధీనంగానే వీళ్ళు ఈ పుణ్యపాపాలను అనుసరించి మంచి జన్మో చెడ్డ జన్మో వీళ్ళు పొందుతున్నారు. వైషమ్య నైర్గుణ్యాలు ఈశ్వరుడికి ఒప్పుకోము. అలాంటప్పుడు ఈ ఈశ్వరుడు ఎందుకయ్యా ఉండే మాట వృధా కంఠే గడుగు అన్నాడు. ఎందుకు ఇది? మెడలో కొంతమందికి కాయ, ఈ కాయ వల్ల ఏంటి ప్రయోజనం? తెలుగులో అజాగల స్థానం అని అంటూ ఉంటారు మాట, సంస్కృతంలో వేళాకోళంగా. అంటే మేకకి ఇక్కడ వేలాడుతూ ఉంటాయి, అవి పొదుగుల్లాగా ఉంటాయి, పాలు ఇస్తాయి తగ్గమా ఆవులకి వాటికి. ఈ మేకకి మెడలో వేలాడేటువంటి వీటి వల్ల ఏం ప్రయోజనం? ఎందుకు ఇవి అని అంటే మన చేతిలో లేదయ్యా, వాళ్ళ కర్మఫల ప్రదాత కనుక ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడి యొక్క భోగాలని బట్టి జీవుడికి ఎప్పుడు ఈ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలో తెలుసుకుని ఆ టైంలో ఆ ఫలితాలు ఇవ్వడం కోసమే ఈశ్వరుడిని అంగీకరించాం మనం. జీవులు చేసిన పనులే ఫలితాలు ఇస్తాయి అంటే ఒకప్పుడు దానికి అనుగుణమైన ఫలితాలు దొరకట్లేదు. వీళ్ళు చేసే ప్రయత్నం ఒకప్పుడు ఫలితం ఇవ్వట్లేదు, ఒకప్పుడు ఏ రకమైన ప్రయత్నం చేయని వాడికి కూడా అకారణంగా ఫలితం వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈశ్వరుడు వెనకాల ఉండేటువంటి బ్లాక్ ఓవర్ చూసి దాన్ని బట్టి కొన్ని ఫలితాలు కొంతమందికి ఇస్తూ ఉంటాడు. కొంతమందికి ఇప్పుడు చేసిన దీనికి నెగిటివ్ రిజల్ట్ ఉండడం వల్ల ఈ అకౌంట్ ఏమీ సెటిల్ అవ్వదు. వాడంతా సంపాదిస్తాడు, కంచంలో పెట్టుకుని తిందాం అనుకునే వాడికి ఏదో ఫోన్ వస్తుంది, లేచిపోతాడు, అన్నం తినడం. ఇంకోటి ఏమీ చేయదు, ఆ టైంకి వచ్చి శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాడు. అదేంటండి వీడి ఆస్తి ఏంటి, వాడి తినేయడం ఏమిటి, వీడికి తినే యోగం లేదండి, వాడి కర్మ అంతేనండి అంటాం. అంతే, ఇంక మన సమాధానం ఏం లేదు, కర్మ సిద్ధాంతమే తప్ప వేరే సమాధానం లేదు. కాబట్టి ఈ సృష్టిలో పరమేశ్వరుడి పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆ పరమేశ్వర అంశము అనేటువంటిది మాయతో కూడి ఉంది. పరమేశ్వరుడు అనేటువంటి వాడిని ఒకరిని చూపిస్తేనే ఆ మాయ అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మనం జీవులు అనేసరికి జీవుడి యొక్క అజ్ఞానం బయటపడుతుంది. అజ్ఞానంతో కలిసిన చైతన్యం జీవుడు, మాయతో కలిసిన చైతన్యం ఈశ్వరుడు. ఇప్పుడు ఈ మాయ ఎలాగా సృష్టి చేస్తోంది అని అంటే చాలా ప్రధానంగా అంతఃకరణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని పనులకి మన మనస్సే ప్రధాన కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ప్రాణము అనేటువంటిది ఒకటి, మనస్సు అనేది ఒకటి. ఈ సృష్టిలో చాలా గొప్ప వస్తువులు. మనస్సు అనేటువంటిది ఏంటి అంటే జ్ఞానశక్తి ప్రధానమైన ఒక పని, ప్రాణము అనేది క్రియాశక్తి ప్రధానమైనది ఒకటి. ఈ రెండు, ప్రాణము ఒకటి, మనస్సు ఒకటి. మనస్సులో మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి. జ్ఞానోత్పత్తిలో దాన్ని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 పేర్లతో పిలుస్తూ ఉంటారు. దాంట్లో మనస్సులో సంశయము, నిశ్చయము, గర్వము, అహంకారము అనే 4 అంశాలు చోటు చేసుకుంటే ఆ మనస్సుకే ఈ 4 రకాల పేర్లు ఉంటాయి. దీనితోటే వ్యవహారం అంతా సాగుతూ ఉంటుంది. ఈ మనస్సు అనేటువంటిది లయం చెందిపోతే వాడు ముక్తి లయించవచ్చు. మనోలయము అనేటువంటిది ప్రధానం. యోగాభ్యాసంలో దీని గురించే మనం అంతా అష్టాంగ యోగం చేసి మనస్సును నిరోధించి మనస్సుని కంట్రోల్లో పెట్టుకుని మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా వృత్తి నిరోధం చేసి సమాధిని పొందించిన మనస్సు అయితే దానిలో బ్రహ్మ సాక్షాత్కారం కలిగిపోతుంది అనేటువంటి సంప్రదాయాలు మనకి యోగశాస్త్ర మర్యాదల్లో తెలుస్తూ ఉంటాయి. దానికోసం అష్టాంగ యోగాలు అన్నింటినీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇలాగే ఈ అంతఃకరణం, దానికి పేరుకే మంచి అర్థం ఉంది. అంతః అంటే లోపల ఉండి, కరణం అంటే సాధనం. అంటే శరీరం లోపల ఉంటూ జ్ఞానాన్ని కలగజేసే సాధనానికి అంతఃకరణం అని పేరు.
ఆ అంతఃకరణంలో జ్ఞానం పుడుతుంది, దానికి వృత్తి అని పేరు. అదే సంకల్ప వికల్పాత్మకాలం, కోరికలు, ఆలోచనలు, నిశ్చయాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తర్వాత ప్రాణము అనేటువంటిది మరోటి క్రియాశక్తి ప్రధానంగా దానిలో వస్తుంది. ఇది మాయలో సత్వరజస్తమో గుణాత్మకమైన మాయ. దాంట్లో సత్వగుణం తాలూకు ఛాయ అంతఃకరణం. అంటే జ్ఞానం పుడుతుంది కనుక సత్వాత్ సంజాయతే జ్ఞానం అని. జ్ఞానాన్ని కలగజేసేటువంటి చోటుల్లో సత్వగుణం ఉంటుంది. ప్రాణము అనేది ఎప్పుడు తిరిగాడే స్వభావం గలది కనుక ప్రవృత్తిశీలంగా ఉంటుంది, రజోగుణ ప్రధానంగా ఉంటుంది. రజోగుణమైనటువంటి అంశం చేత ప్రాణం పుట్టింది. అది 5 రకాలుగా ఉంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. అందరికీ తెలిసిన అపరం. వాటికి ఆ పేర్లు ఎందుకున్నాయి, అవి చేసే పనులేంటి అనేది కూడా వేదాంతం నిర్వచిస్తూ ఉంటుంది. హృదయం స్థానంగా పెట్టుకున్నటువంటిది వాయువు. ఒకే వాయువుకే ప్రాణమని పేరు. ఆ వాయువే హృదయం దగ్గర ఉండి ఆకలి తప్పుల్ని కలగజేస్తే దానికి ప్రాణవాయువు అని పేరు. పురుషనాళం దగ్గర ఉంటూ మూత్రపురీషాలు కిందకి పంపించేటువంటి స్థానం ఉంటే దానికి అపానము అని పేరు. నాభి ప్రదేశంలో ఉండి తిన్న లేదా తాగిన వస్తువులని అరిగించేటువంటి శక్తి కలిగింది ఏదైతే ఉంటుందో దానికి సమాన వాయువు అని పేరు. కంఠదేశంలో ఉండి శ్వాసక్రియని నడిపించేటువంటి దానికి ఉదాన వాయువు అని పేరు. మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉండి మనం తాగినటువంటి పానం రసాలు, ద్రవ్యాలు అంటే ద్రవద్రవ్యాలు కానీ తిన్నటువంటి ఘనద్రవ్యాలు కానీ వాటి యొక్క శక్తిని అన్ని నాడుల్లోకి ప్రవేశపెట్టేటువంటి వాయువుకి వ్యానవాయువు అని పేరు అని ఒక పద్ధతిగా ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనేటువంటి 5 వాయువులు చెప్పారు. అయ్యా 5 రకాలు ఉన్నాయా? 5 రకాలు లేదు, ఒకటే వాయువు. అది ఉండే ప్రదేశాన్ని బట్టి చేసే పనిని బట్టి దానికి ఆ పేర్లు పెట్టాము తప్ప వాయువుల్లో ఇన్ని తేడాలు లేవు. సతి ఏకోపి ఉపాధిభేద ప్రాణాపానాది సంజ్ఞానం లభతే. ఒకే వాయువు. ఆ వాయువు ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది అనే దాన్ని బట్టి దానికి పేర్లు మార్చాము అన్నట్టు. ఇక ఉపవాయువులు అనేటువంటి పేరుతోటి కొన్ని ఉన్నాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని. ప్రాణాపాన వ్యానోదాన సమానములు అందరికీ ప్రసిద్ధం. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు అనేటువంటివి 5 ఉపవాయువులు ఉన్నాయి. దాంట్లో అవి చేసే పనులు ఏంటి అంటే ఉద్వమనం, వాంతి కట్టేటువంటిది నాగవాయువు. ఉన్మీలనం, హిక్క అంటే డెక్కుపట్టడం లేకపోతే కళ్ళు తెరవడం ఇలాంటి పనులు చేయడానికి కూర్మవాయువు. డబ్బులు రావడము అవి రావడానికి కృకర వాయువు. ఆవలింతలు రావడానికి దేవదత్త వాయువు. శ్రేయస్సు అంటే ఒళ్ళు వాచడం అది ఉంటుంది కదా, వాపు, దానికి కారణం ధనంజయ వాయువు అనేది ఉపవాయువులు ఉన్నాయి. ఇంత అవసరం లేదయా ఈ ఉపవాయువుల్ని పెద్ద అంగీకరించి వాటి వల్ల పనులు జరిగేయి అనేటువంటి మాట ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ కూడా పంచమహాభూతముల యొక్క ఛాయలతోటి తయారైన వాయువులు. పృథివీ, జల, తేజో, వాయు, ఆకాశముల యొక్క రజోగుణ అంశముల చేత ఇవన్నీ పుడతాయి. అంచేత వాటిని పెద్దగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు, అంచేత పక్కన వదిలేసాము. ఇది విద్యారణ్య స్వాముల వారు కానీ పంచీకరణ గ్రంథంలో వార్తికారులు కానీ దీన్ని అంగీకరించలేదు. వేదాంతంలో మొదటి వాయువులని అంగీకరించారు. కనుకనే జగత్తులో ప్రసిద్ధమైనటువంటివి ప్రాణాపానాది వాయువులు 5. ఈ నాగకూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తాదులు అంటే వీటికి అంత ప్రాచుర్యం లేదు. వేదాంతంలో వీటికి అంత ప్రాధాన్యం లేదని పక్కన పెట్టేశారు అన్నారు. సరే, తర్వాత సృష్టిలో మళ్ళీ ప్రాణం తర్వాత జ్ఞానేంద్రియాలు పుట్టాయి, తర్వాత కర్మేంద్రియాలు పుట్టాయి, తర్వాత సూక్ష్మ సృష్టి కలిగింది. ఇదంతా మామూలుగా. దీంట్లో పంచీకరణం అనేటువంటి ఒక ప్రక్రియ వేదాంతులు చెప్తూ ఉంటారు. సృష్టిలోనే పంచమహాభూతాలు ఉంటాయి. పంచమహాభూతాల్లోనూ ఒక్కొక్క భూతాన్ని 2 పాళ్ళు చేస్తాం. రూపాయిని 50% అన్నట్టుగా ఒక భూతం పృథివీ తీసుకోవడం, దాన్ని 2 పార్ట్లు చేయడం. 50% ఒక భూమి ఒక చోట పెడతాం. రెండో దాన్ని ఉంది కదా, అలాగే దాన్ని 5 ముక్కలు చేస్తాం. అలాగే అన్ని భూతాలని తలో 5 ముక్కలు చేస్తే ఈ మొదటి పాలలో దశమాభూతముల యొక్క 25% కలిపేయాలి. కలిపేస్తే 5 భూతముల యొక్క సమిష్టిగా పంచీకరణ ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు ప్రతి శరీరంలోనూ కూడా భూమి సగపాలు, తర్వాత కొంచెం నీరు, కొంచెం తేజస్సు, కొంచెం ఆకాశం, కొంచెం వాయువు కలిస్తే పార్థివ శరీరం ఏర్పడుతుంది. అలాగే జలం శరీరంలో ఎక్కువ పాలు జలం ఉంటుంది, ప్రథమ భూతాలు 4 ఉంటాయి అని పంచీకరణ ప్రక్రియ ఓ పద్ధతి చెప్పుకొచ్చారు. ఈ పద్ధతిలో స్థూల బ్రహ్మాండం ఈ రకంగా తయారైతే దీంట్లో
ఆత్మకి ఈ బ్రహ్మాండానికి గల సంబంధం లేదు. మన వేదాంత సిద్ధాంతం కనుక దీనికి దానికి ముడి ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికోసం ఈ సృష్టి అంతా ప్రారంభించాం. ఇది ఎందుకు మనకి అని అంటే, ఆత్మ వివేకం చెయ్యాలి అంటే పంచకోశ వివేకం చూడాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు అనేటువంటి 5 కోశాలు ఉన్నాయి. ఈ 5 కోశాలు దాటి లోపలికి వెళితే బ్రహ్మతత్వం తెలుస్తుంది. చాలా మంది అన్నమయ కోశం బ్రహ్మ ఇదే అనుకుంటున్నారు. దీనికి శృతే అలాగా ఆ బ్రాంచ్కి మొదటి నుంచి కారణం చెప్తూనే ఉంది. భృగువులంతా ఇదే పద్ధతిలో నడిచింది. భృగురు వైవారుణి వరుణందరమపససారా అని శృతి ప్రారంభించి తైత్రీయంలో వరుణదేవుడు కుమారుడైనటువంటి భృగువు తన తండ్రి గారి దగ్గరికి వచ్చి, తండ్రి గారండి నమస్కారం, నాకు బ్రహ్మ గురించి చెప్పండి నాకు. ఆ తండ్రి గారు ఏం చెప్పారు, నాయన చెబితే తెలిసేది కాదు బ్రహ్మ, నువ్వు తపస్సు చెయ్యి, తపస్సు చేత ఆలోచించి తెలుసుకో. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి అన్నాడు ఆయన. ఈయన వెళ్ళాడు, కాసేపు తపస్సు చేశాడు. ఎంతో కొంతకాలం అయిన తర్వాత ఇంటికి వచ్చి, తండ్రి నేను తపస్సు చేశాను, మీరు చెప్పినట్టుగాను నాకు తెలిసింది, అన్నం బ్రహ్మేతు యజానా, అన్నమే బ్రహ్మ అన్నాడు. దీని మధ్యలో ఇంకో మాట చెప్పాలి మీరు. తపస్సు చేయండి అంటే ఏమీ ఆలంబనం లేకుండా, తాడు బొంగరం లేకుండా తపస్సు ఏం చేస్తాను, చిన్న క్లూ ఏదైనా ఇవ్వండి. చిన్న క్లూ ఏంటి అంటే ఆయన అప్పుడు చెప్పాడు అనమాట, దేని వల్ల ప్రపంచం పుడుతుందో, దేని వల్ల నిలుస్తుందో, దేని యందు లయం చెందుతుందో అది బ్రహ్మ, అది ఏమిటో వెతుక్కో నువ్వు. సృష్టి స్థితి లయాలకి కారణమైనది బ్రహ్మ అని మాత్రం ఒక క్లూ ఇచ్చాడు. ఈ సృష్టి స్థితి లయాలకి కారణం అన్నం అండి అని ఈయన ఫైండింగ్. ఈయన తేలింది ఏంటి అంటే, అన్నం తిన్న తర్వాత అదే శుక్రశోణితాలుగా తయారయ్యి మాతాపితృల యొక్క సంపర్కం వల్ల అదే జన్మకి కారణమవుతోంది కనుక అన్నం వల్లే ప్రజలు పుడుతున్నారు, అన్నం వల్లే బతుకుతున్నారు, అన్నం లేకపోతేనే చచ్చిపోతున్నారు, కాబట్టి అన్నమే బ్రహ్మ అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. అది కాదు అబ్బాయి, అన్నం కాదు, దీని తర్వాత ఇంకా ఆలోచించు, మళ్ళీ తపస్సు అయిపో అన్నాడు ఆయన. మళ్ళీ కాసేపు వెళ్ళిన తర్వాత, కాదండి అన్నం మాట కాదు, అన్నాన్ని కూడా లేకుండా నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం బ్రహ్మ అండి అని. ప్రాణం ఉంటేనే సృష్టి స్థితి లయాలు సాగుతున్నాయి, ప్రాణం లేకపోతే లయం అయిపోతుంది. ఇది కూడా కాదు మనస్సు అన్నాడు, అది కాదు విజ్ఞానము అన్నాడు, అది కాదు ఆనందము అని 5 కోశాలు చెప్పాడు. చాలా మంది ఈ ఆనందమయ కోశంతో ఆగిపోతున్నారు. కానీ వేదాంత సిద్ధాంతంలో ఈ కోశం కంటే కూడా లోతుకు వెళితేనే ఆత్మతత్వం తెలుస్తుంది. ఇది కూడా పై పొర మాత్రమే, ఇది మాత్రం ఆత్మస్వరూపం కాదు. ఆనందమయ కోశము అనే పేరుతో పిలువబడేది దేహాత్మవాదానికి సంబంధించిన విషయం. శరీరమే ఆత్మ అనుకునేటువంటి వాళ్ళు, తార్కికులు మొదలైన వాళ్ళు దానిని ఆత్మగా గుర్తిస్తారు తప్ప, వేదాంతులు మాత్రం దానికంటే లోపల ఉండేటువంటి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేటువంటి వస్తువు ఏదైతే ఉందో దానినే ఆత్మవస్తువుగా గ్రహిస్తారు. అంచేత పంచకోశ వ్యుత్పాదనం చేసి దాంట్లో అనేక సిద్ధాంతాలు వరుసగా చూపించి దేహాత్మవాదం అన్నాడు, ఇంద్రియాత్మవాదం అన్నాడు, మన ఆత్మవాదం, క్షణిక విజ్ఞాన ఆత్మవాదం, మూలను వాదాలు చెప్పారు. వాటిని అన్నింటినీ మనం చెప్పాలంటే 1-2 నెలల్లో తీసుకుంటే ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. మనం రేపు సాయంకాలానికి దీన్ని చాప చుట్టేద్దాం అనుకుంటే వీటిని అన్నింటినీ చెప్పడం కష్టం. కానీ మోడల్ ఏంటి, దేహాత్మవాదం ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే, నేను వచ్చాను అంటే శరీరం వస్తోంది, నేను ఎర్రగా ఉన్నాను అంటే శరీరం ఎర్రగా ఉంది, నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను అన్నప్పుడు శరీరమే లావుగానో సన్నగానో ఉంటుంది. నేను పెరిగాను అంటే శరీరం పెరుగుతోంది, నేను నీరసించిపోయాను అంటే శరీరం నశించిపోతుంది. కాబట్టి శరీరమే ఆత్మ అనుకున్నట్టు వాడు. ఈ నేను అనేది శరీరానికి సంబంధించిన విషయము అని. అలా కాదయ్యా, శరీరస్య నచైతన్యం మృతేషు వ్యభిచారత. సరిపోతే శరీరం అక్కడే ఉంటుంది, దాన్ని నేను అంటున్నావా అప్పుడు? మరి శరీరం ఉందిగా నేను అనాలి కదా అంటే, అది కాదన్నా, ఇది పొరపాటేనండి, శరీరం కాదు, శరీరం లోపల ఏదో ఉందన్నమాట, అది నేనంటేను, ఈ శరీరం ఒకటే కాదు అనేటువంటి నిర్ణయాలకు వచ్చి శరీరాత్మవాదం తప్పు ఉన్నారు. కాదండి, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను అనేటువంటి వ్యవహారాలన్నీ ఇంద్రియాలకు సంబంధించినవి కనుక ఇంద్రియములే ఆత్మ అని మరొకటి వచ్చాడు. నేను చూస్తున్నాను అంటే చక్షురింద్రియం చూస్తోంది, నేను వింటున్నాను అంటే శ్రోత్రేంద్రియం వింటోంది, నేను మాట్లాడుతున్నాను అంటే వాగింద్రియం మాట్లాడుతోంది. కాబట్టి ఇంద్రియాలు ఆత్మ అని. తథాత్వంచే ఇంద్రియాణం ఉపఘాతే కథం స్మృతి అని మళ్ళీ దాని మీద ఖండన గ్రంథం ఏంటి అంటే, నాయన నువ్వు కన్ను పోయింది, నేను చచ్చానంటున్నావా, నా కన్ను పోయింది అంటున్నావా? ఇంద్రియమే ఆత్మ అంటే ఒకరికి కన్ను పోయింది, అయితే వాడు పోయేటట్ట లెక్క, నేను పోయానంటున్నావా? లేదు, నా కన్ను పోయింది అంటున్నావు.
అంటే నేను వేరు కన్ను వేరు అనే విషయం నీకు తెలుసు, భ్రాంతి పడుతున్నావు అంతే నేను అనే మాటతో. నా కన్ను చూస్తోంది అనడానికి గాను నేను చూస్తున్నాను అంటున్నావు. ఇంద్రియాల ఆత్మ కాదయ్యా, ఇంద్రియాల కంటే వేరేగా ఆత్మ కూడా ఉన్నాడు. కాదంటే మనస్సు అన్నాడు. మనోపి నతథ, మనస్సు కూడా ఆత్మ అనడానికి వీల్లేదు. నేను ఆలోచిస్తున్నాను అంటే మనస్సు ఆలోచిస్తాం, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే మనస్సు అనుకుంటాం, నాకు ఇది ఇష్టం లేదు అంటే మనస్సుకి ఇష్టం లేదు, కాబట్టి మనస్సే ఆత్మ అని కొంతమంది అన్నారు. అలా అంటే మనస్సు చాలా పరమాణు స్వరూపంగా ఉంటుంది, దాంట్లో ఉండే జ్ఞానం అతీంద్రియం అయిపోతుంది, దానిలో ఉండే గుణాలు కానీ జ్ఞానాలు కానీ ఎవరికి తెలియకపోతాయా, అది అప్రత్యక్షమైపోవాల్సి వస్తాయి. అతి చిన్న వస్తువు ఉందనుకోండి, సూక్ష్మమైన పరమాణువు, అది ఏ రంగులో ఉందో చెప్పండి అంటే ఏం చెప్తాం, దానికి రంగు ఉంటుంది, కానీ ఆ వస్తువు కనిపిస్తే కదా దానిలో రంగు చూసేది మనం, ఆ వస్తువే కనపడదు. అలాంటి వస్తువులో ఉండే గుణాలని మనం ఎట్లా చెప్తాం? అలాగే మనస్సు అనేది చూడడానికి వీల్లేంది కనుక దాంట్లో ఉండే జ్ఞానాలు సంకల్పాలు ఇచ్చలు అంటే అదేం కనబడేవి కాకపోతాయి, కానీ లోక వ్యవహారం అంతా పాడైపోతుంది. కాబట్టి మనస్సు కూడా ఆత్మ కాదు. మరి క్షణిక విజ్ఞానం ఆత్మ, క్షణిక విజ్ఞానం అంటే ప్రతి క్షణం పోతుంది అంటే ఎలా కుదురుతుందండి? తర్వాత క్షణంలో కూడా ఇదే వస్తువు కొనసాగుతోంది కదా, ఆ బౌద్ధ మతం కూడా తప్పే. మరి ఇంకేంటి? నిత్య విజ్ఞానాత్మవాదం, నిత్యమైన విజ్ఞానం ఆత్మ. అది మా సిద్ధాంతమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేదనికి తంగుహాయాం పరమే వ్యోమన్ అనేది మా సిద్ధాంతమే అది. కానీ తార్కికులు ఏమంటున్నారు అంటే ఆ జ్ఞానం కాదు, ఆ జ్ఞానం గలవాడు ఆత్మ, ఆ జ్ఞానం ఉన్నవాడు, కర్తృత్వ భోక్తృత్వాలు గలవాడు, రాగద్వేషాదులు ఉన్నవాడు, సుఖ దుఃఖాలు అనుభవించేవాడు అయినటువంటి వాడు ఎవడో ఉన్నాడు, వాడు వేరు, వాడికి కలిగే జ్ఞానం వేరు అనే భ్రాంతి పడుతున్నారు. ఆ భ్రాంతిని తొలగించుకోవడం కోసం అది ఆనందమయ కోశం రా బాబు నువ్వు అన్నది, దాని లోపల ఉండేటువంటి తత్వం జ్ఞానం, ఈ జ్ఞానమే ఆత్మనాలు తప్ప రకమైనటువంటి జ్ఞానాధికరణం ఆత్మ అనే తార్కిక మతం ద్వైత సిద్ధాంతం మనం అంగీకరించేది కాదు అనేటువంటి సిద్ధాంతం చెప్తారు. ఇక దీనిలో మాధ్యమికులు దానిలో ఉండే 4 రకాలు ఇవన్నీ మనం ఏమీ ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఈ పంచకోశ వ్యుత్పాదనం చేయాలి అంటే ఇప్పుడు దీనిలో స్థూల దేహం సూక్ష్మదేహం ఇవన్నీ ఉన్నాయి. స్థూల దేహం ఉంటుందా ఉండదా? మనకు కనిపిస్తే హాయిగా దేహం ఉంది, ఈ స్థూల దేహం ఆత్మ అంటే నష్టం ఏంటి అని. స్థూల దేహం ఆత్మ అంటే స్వప్నావస్థలో ఈ శరీరం ప్రకాశిస్తోందా? కానీ ఆత్మ ఉంది. స్థూల దేహం అప్పుడు మనకేం తెలియట్లేదు, లేదని అనకూడదు, స్థూల దేహం ఉంటుంది కానీ తెలియదు. కొద్దిగా ఒళ్ళు తెలియని నిద్ర, ఒళ్ళు తెలియకుండా కళ. ఒళ్ళు తెలియలేదు అంటే శరీర భావన లేదు, శరీర భావన లేనప్పుడు శరీరం ఆత్మని అనడానికి లేదు, అక్కడ ఆత్మ ఉంది. కొన్ని సుషుప్తిలో ఇప్పుడు సూక్ష్మ శరీరం అందాం, సూక్ష్మ శరీరం కూడా సుషుప్తిలో జ్ఞానం లేదు, అప్పుడేంటి? సుషుప్తిలో ఆత్మ ఉంది కదా, అంచేత సుఖస్వరూపమైన ఆత్మ ఉన్నాడు, ఈ దేహేంద్రియాదులు అన్నీ పనిచేయడం మానేసాయి. కాబట్టి స్వప్నంలోనూ సుషుప్తిలోనూ కూడా ఆత్మ ఉంది కనుక మన 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థాత్రయము కలిగిన వాడు, ఈ అవస్థలకి మించిన వాడు, అవస్థాత్రయ అతీతుడు, అవస్థాత్రయ సాక్షిభూతుడు అయినటువంటి ఒక ఆత్మని మనం అంగీకరించి తీరాలి. అలాంటి దానికే మహావాక్యం అన్నీ కూడా ఉపదేశం చేస్తాయి. అలాంటి ఆత్మను తెలుసుకోవడమే మనం ప్రయత్నం చేసేవారికి పక్షం. అయితే పంచకోశాల కంటే వేరేగా ఆత్మ ఉంది అని తెలుసుకున్నాం అనుకోండి, మాకు మోక్షం కలిగిపోతుందా అని. అది చాలరా భయం. పంచకోశాతీతమైన ఆత్మ ఉంది తెలుసు, కానీ ఆ ఆత్మ బ్రహ్మ ఒకటే అని ఆ ముడి తెలియాలి, అప్పుడే నీకు కృతజ్ఞత వస్తుంది, లేకపోతే లేదని. పంచకోశముల కంటే వివేకం చేసుకుని పంచకోశాతీతమైనటువంటి ఆత్మజ్ఞానం పొందినా ఈ ఆత్మ వేరు ఆ బ్రహ్మ వేరు అనుకుంటే మళ్ళీ జీవ బ్రహ్మ అభేద నిశ్చయం మళ్ళీ కొత్తగా మిగిలిపోయే ఉంటుంది. కనుక కృతకృత్యుడు రావాలి అంటే నిన్ను బ్రహ్మ అభిన్నుడుగా చూసుకో, నేనే బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి అభిప్రాయంతో నువ్వు గుర్తించుకో అన్నాడు. ఇదే కష్టంగా ఉందండి, ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇదే మనసుకు రావట్లేదు. నేను బ్రహ్మ ఎలా అయిపోతాను? నేను మళ్ళీ అన్ని రకాల స్వర్గమో నరకమో పుణ్యపాపాలు అన్నీ అనుభవించేవాడిని, ఇన్ని రకాల సుఖ దుఃఖాలకి భాజనం అవుతున్నాను అంటే సుఖ దుఃఖాలు పొందుతున్నాను. మరి బ్రహ్మ అనేది ఏమీ లేనివాడు, అన్నీ ఉన్న నేను ఏమీ లేని బ్రహ్మ ఒకటి ఎలా అయిపోతాం? నాకేం తెలియట్లేదండి అని అంటే ఎప్పుడూ బ్రహ్మకి నీకు భేదం లేదు. ఏదైనా సరే బ్రహ్మ అభిన్నమైనటువంటి
నీకు ఇదంతా కూడా అనాత్మబంధ. అనాత్మబంధము అజ్ఞాన మూలకము. అది ముడి అక్కడే ఉంది. అజ్ఞానం వల్ల ఈ బంధం అంతా కలిసింది. ఆత్మ ఎప్పుడూ సదా నిత్యముక్తం. ఆ నిత్యముక్తమైనటువంటి దాన్ని తెలుసుకోవడం అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం వల్లే సాధ్యం. అజ్ఞానం తొలగించుకోవడం కోసమే మన సంప్రదాయాలు, వేదాంతాలు, అనుష్ఠానాలు, సాధనలు, అనేక రకాల ఉపాయాలు ఇవన్నీ కూడా మనం సాధించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా మన అజ్ఞాన విజృంభితం, మన అజ్ఞానం చేతే కలిగింది అనేటువంటి మాట. ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని మాకు ఎలా తెలుస్తుందండి? అందరూ మనలాగే ఉంటారు, అందరూ మనలాగే తిరిగేస్తూ ఉంటారు, అందరూ భోజనం చేస్తూ ఉంటారు, అందరూ రాత్రి నిద్రపోతూ ఉంటారు, మర్నాడు పొద్దున్నే లేస్తారు. ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని మాకు ఎలా తెలుస్తుంది? గీతల్లో అడిగాడు పాపం అర్జునుడు, స్థితప్రజ్ఞస్య కా భాష. వాడు ఏం మాట్లాడతాడు, ఏం చూస్తాడు, ఎలా తిరుగుతాడు, వాడి లక్షణాలు ఏంటి, మాకు ఎలా గుర్తించడం వాళ్ళని? వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా గుర్తిస్తామని చెప్పండి. జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఏంటి అని స్థితప్రజ్ఞ లక్షణాలు చాలా చెప్పారు ఆయన గీతల్లో. అది గీతోపదేశం దగ్గర చూసుకుందాం అనుకోండి. మనం జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అని అంటే ఒకే మాటలో నేను చెప్తాం వినండి. నేను ఏదో ఇంకా చెయ్యాల్సిన పని మిగిలిపోయింది అనుకునేవాడు అజ్ఞాని. నేను చేయాల్సిన పని ఏమీ లేదు, చేసి పొందాల్సింది ఏమీ లేదు, జరిగేదేదో జరిగింది, నేను చెయ్యట్లేదు, దానివల్ల వచ్చేది లేదు, మనం ఎంత చచ్చినా ఇది ఇంతే, అప్పు ఆరాటమే తప్ప బాబు బతికేది లేదని ఎక్కవడం. అలాగే మనలో ఏమీ లేదు, ఈశ్వర కటాక్షం ఎలా ఉంటే అలాగే అవుతుంది అనేటువంటిది అకర్తవ్యత్వోపదేశం. అంటే నేను ఏం చేయక్కర్లేదు, హాయిగా నిశ్చింతగా కూర్చోవడం, శాంత సంకల్ప, ఎటువంటి ఆలోచనలు పెట్టుకుని మనస్సుని పాడు చేసుకుని ఊరికే ఎంతో పెద్ద స్ట్రెయిన్ ఫీల్ అయ్యి ఈ స్ట్రెస్కు గురి అయ్యి మనం బాధపడిపోయి ఎదురు వాళ్ళని బాధ పెట్టేసి ఈ తంటాలు పడక్కలు లేకుండా హాయిగా ఒక చోట కూర్చుందాం, ఏం చేద్దాం, ఏమీ చేయక్కర్లేదు అనుకునేవాడు జ్ఞాని. అన్నీ ఏదో చేద్దాం అనుకునేవాడు అజ్ఞాని. అదేంటండి ఇంతవరకు చెయ్యండి అంటున్నారు కదా, ఆత్మవిచారం చేయండి, వేదాంతాలు వినండి, గురువుని సేవించండి అంటున్నారుగా, ఇవన్నీ దేనికి అని అంటే ఏమీ చెయ్యని స్థితి రావడం కోసం. రాగి చెంబు బాగా మలిం పట్టేస్తే దాన్ని మనం తోమడానికి ఏం చేస్తాము, దాని మీద ఇంకాస్త చింతపండు ఇంకాస్త ఇసగా పట్టి దాన్ని ఇంకా రుద్దుతాం. ఏంటండి దాని ఎందు మురికి పోగొట్టడానికి ప్రయత్నిస్తే ఇంకా మట్టి పట్టిస్తున్నారేంటి? ఇంకా పట్టిస్తే అది బాధి కూడా పోతుందయా అంటే కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుంది. అంటే మొత్తం పాత మాలిన్యాన్ని తొలగించుకోవడం కోసమే ఈ కొత్తవన్నీ దానికి అంటిస్తున్నాం. నేను ఎట్టే పెట్టేద్దామని కాదు. బట్టలు మార్చిపోయాయి అంటే ముందు దాని మీద సబ్బు రాస్తాం, దాంతో బ్రష్ పెట్టులు ఉంటుంటాం. ఇదంతా ఎందుకండి అంటే ఇదంతా చేస్తే ఆ పాత మట్టి పోతుంది. అలాగే ఇప్పుడు మనం చేసే సత్కర్మాచరణం వల్ల, ఉపాసనల వల్ల, భగవద్ధ్యానం వల్ల ఈ మనస్సుకు పట్టిన పాపాలు మలినాలు అన్నీ పోతాయి. అప్పుడు శుద్ధమైన మనస్సు అవుతుంది. దాంట్లో నేనేమీ చెయ్యక్కర్లేదు అనేటువంటి నిశ్చయం నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. అఖండము, అద్వితీయము, అసంగము, జన్మాది సద్భావ వికార శూన్యము అంటే పుట్టుక చావు లేనిది, సూక్ష్మము స్థూలము కారణ శరీరము ఏవీ లేనటువంటిది, అశరీరం అయినటువంటిది ఆత్మవస్తువు. అది తెలుసుకోవడం కోసమే ఈ శాస్త్రం అంతా బయలుదేరింది. అయితే రాగద్వేషాలు అన్నారు కదా, రాగద్వేషాల వల్ల ఇదంతా జరుగుతోంది అని చెప్పారు. ఈ రాగద్వేషాలు మనకి ఎందుకు వస్తున్నాయి చెప్పండి? మనిషికి అజ్ఞానం వల్ల రాగద్వేషాలు వస్తున్నాయి అంటున్నాం కదా. జ్ఞాని అయిన వాడు ఇదేం చేయట్లేదు, మనం ఇవన్నీ చేస్తున్నాం. మంచి పని చేస్తే దాని ఎందు ఏదో రక్తి అనురాగం ఉంది చేసాం, చెడ్డ పని చేస్తే దానికి ద్వేషంతో చేసాం అంటున్నారు. రాగము ఇంద్రియాల వల్ల పెరిగిందా అని? ఇంద్రియాల వల్ల రాగం పుట్టదు. కొన్ని ఆత్మ వల్ల జరిగిందా? ఆత్మ వల్ల పుట్టదు. మరి దేని వల్ల జరిగింది అని అంటే ఈ రాగము వెనకాల ఉండేటువంటి కర్మ పరిపాకం చేత మనస్సులో పుడుతూ ఉంటుంది. మనకి రోగం తెచ్చుకున్నామా, కావాలని తెచ్చుకుంటామండి. మనకి ఏదైనా రోగం ప్రారంభం వల్ల రోగం ఎలా అయితే పుట్టిందో అలాగే మిథ్యాజ్ఞానము వల్ల ప్రారంభానుసారంగా వీడికి ఒక దాని మీద అనురాగం, ఒక దాని మీద ద్వేషం పుడుతూ ఉంటుంది. ఎందుకు పుట్టింది ఏమో, ఏం చెప్పాలి ఏం తెలియదండి. మిమ్మల్ని చూస్తే ఏదో మీతో స్నేహం చేయాలనిపించింది, ఒకరిని చూస్తే మొత్త బుద్ధి, ఒకరిని చూస్తే యువ బుద్ధి. ఎందుకు ఈ బుద్ధి పుట్టిందని ఏం చెప్తాం కారణం? కొత్తగా పరిచయమైన వ్యక్తిని ఆ రోజుల్లో వాడితో మనం ఫ్రెండ్షిప్ కొనసాగించాలి లేదా వీటితో శత్రుత్వం సాగించాలి అన్నారు. కారణం ఏం చెప్తాం?
రాగద్వేషాలకి కారణం ప్రారంభాధీనంగా మనస్సులో కలిగే ఆలోచన. అది ఎందుకు కలుగుతున్నాయి అంటే మన వల్ల జరగదు. కాబట్టి ఈ రాగద్వేషాలు అంతఃకరణంలో దానంతటా ఏర్పడుతున్నాయి. దానికి జన్మాంతర సంచితమైన వాసనలు కారణం. ఆ జన్మాంతరానికి ముడిపెట్టి వాసనలన్నిటినీ పోగొట్టుకుంటే అప్పుడు మనం కృతార్థం అవుతాం. అవి స్వతసిద్ధంగా జ్ఞానికి తయారవుతాయి. వారికి రాగద్వేషాలు ఏమీ ఉండవు. మనకి రాగద్వేషాలు ఉంటాయి, వాటిని తొలగించుకోవడానికి చచ్చే ప్రయత్నం చేయాలి మనం. అది వాళ్ళకి మనకి తేడా అన్నారు. సరే, జ్ఞానము ధ్యానము 2 మాటలు వింటున్నాం, దాని తేడా ఏదన్నా కాస్త చెప్తారా అండి అన్నాడు శిష్యుడు. జ్ఞానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి అని అంటే, జ్ఞానం అంటే విధి, ప్రత్యక్ష జ్ఞానము. ధ్యానము అంటే మానసిక క్రియ. తెలుసుకోవటం వేరు, ధ్యానించడం వేరు. జ్ఞానం భ్రమ, స్మృతి, యథార్థ జ్ఞానం ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటుంది. కానీ అంటే వస్తువు మీద ఆధారపడి పురుష ఇచ్ఛ కానీ శ్రద్ధ కానీ ఇవేవీ లేకుండా కేవలం ప్రమాణము ప్రమేయము ఈ 2 ఉంటే దానివల్ల కలిగేది జ్ఞానం. అంటే కొంచెం ఇంకా స్పష్టత కావాలి మనం. జ్ఞానం అంటే ఏంటి, ఓ వస్తువుని చూస్తాం, చూస్తే ఇది కుర్చీ అంట, ఇది కుర్చీ అని నేను పెద్ద శ్రద్ధగా ఇది తెలుసుకోవాలని ప్రయత్నం చేశానా అంటే నేను ప్రయత్నం అక్కర్లా. మన దానిలో మనకి ఇచ్చ కానీ, మన కోరిక కానీ, మన శ్రద్ధ కానీ, మన పెద్ద ప్రయత్నం కానీ ఏమీ లేకపోయినా కన్ను దాని మీద పడింది, ఇది ఫలానా అని తెలిసింది. ప్రయత్నం లేకపోయినా సరే ఇంద్రియాల వల్ల జ్ఞానాలు కలిగిపోతూ ఉంటాయి. కానీ ధ్యానం అంటే మాత్రం అలా దానంతరం వచ్చేది కాదు. మనం ప్రయత్నం చేయాలి, కూర్చోవాలి, మనస్సును అధీనంలో పెట్టుకోవాలి, ఫలానా వస్తువుని ధ్యానం చేయాలి అనుకోవాలి. తలుపులు వేసేసుకుని ఎవరు వచ్చినా నా ఫోన్ ఎత్తద్దు, ఎవరు వచ్చినా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఈ సెల్ ఫోన్ అక్కడ పారే, నేను ఒక అరగంట సేపు నేను మాట్లాడను అని ధ్యానంలో కూర్చుంటాం. ఇంత ప్రయత్నం చేస్తే కానీ ధ్యానం అవ్వదు. అంటే ధ్యానము, పురుషేచ్ఛ, శ్రద్ధ, హఠత్కారము ఇవన్నీ ఉండాలి, ఉంటేనే ధ్యానం. అది మానస క్రియ. జ్ఞానం అనేది ఆ ఇంద్రియాలు దానంతా అవి కల్పించేస్తూ ఉంటాయి జ్ఞానాన్ని. ఆ జ్ఞానము కలిగేటప్పుడు అది యథార్థ జ్ఞానంగానే ఉండాలి, భ్రాంతి కానీ స్మృతి కానీ కాకుండా చేయాలి అంటే కొంత ప్రయత్నం ఉండాలి. కలిగిపోయే జ్ఞానం కలిగింది, ఎందుకు చూసావు, చూసింది నిజమే చూసావా, అలా చూడకుండా ఉంటే బాగుండేదేమో అంటే ఏమోనండి కంటికి కనబడితే చూడకుండా వెళ్ళిపోతాం, కనపడింది చూశాను అంతే, చూడాలని అనుకోలే కానీ కంటపడింది చూశాను అంటే. అలాగే విధి, పురుష ఇచ్ఛ ఇవన్నీ ఉంటేనే అది జ్ఞానం. జ్ఞానము ప్రమాణాధీనం, ధ్యానం పురుషేచ్ఛాధీనం, శ్రద్ధాధీనం. శ్రద్ధ వల్ల కలుగుతుంది. మనం ఇలాగే కూడా ధ్యానాన్ని కూడా చాలా ఇంకా అవాంతర భేదాలు చాలా చెప్తారు. ప్రతీక ధ్యానం అని, అహంగ్రహ ఉపాసన అని, ఉపాసనలు చాలా రకాలుగా చెప్తారు. ఓ సాలగ్రామం ఇంట్లో పెట్టుకుంటాం, ఇది మహావిష్ణువు అండి అంటారు. సాలగ్రామంలో విష్ణు బుద్ధికి, సాలగ్రామం ఏంటి విష్ణువు ఏంటి, మహావిష్ణువు ఎంత అందగాడు, ఆయన శంఖచక్ర గదాపద్మ వనమాల విభూషితుడు. ఇది చూస్తే నల్లగా నేరేడుకాయలాగా ఉంటుంది, ఇది విష్ణువు ఏంటండి అంటే పోయా. దాని మీద శ్రద్ధ విశ్వాసం లేకపోతే ఈ సాలగ్రామం రాయండి ఇది విష్ణుమూర్తి ఎలా అవుతుందండి అంటే ఏం లేదు. కానీ దాని యందు మహావిష్ణువు అనే భావంలో పెడితే అది దేవతార్చనలో పెట్టుకుంటాం, రోజు శుభ్రంగా దానికి గంధం పెడతాం, పువ్వులు పెడతాం, దాని అభిషేకాలు చేస్తాం, దాని తీర్థం పుచ్చుకుంటాం. ఇదంతా శ్రద్ధా విశ్వాసాలతో సంబంధించిన విషయం. ఇది ధ్యానం. అంటే ఒక ప్రతీకని బట్టి దీనిని పరమేశ్వరుడిగా భావించుట. కొన్ని చోట్లలో ఇదం ఉపాసీత అని ఉపాసన ఉంటుంది, ఉపాసనం చేయి, మనో వాచం ఉపాసీత, వాచం ధేనుముపాసీత, ఆదిత్యో బ్రహ్మేత్యుపాసీత. సూర్యుడిని చూసి బ్రహ్మ అనే ధ్యానం చెయ్యి. మధు విద్య అనేటువంటి పేరు ఉంటుంది, అసావాదిత్యో మధు. ఈ సూర్యుడే అందరికీ తేనె లాంటి వాడు, కాబట్టి సూర్యుడిని చూసి బ్రహ్మ అనుకునేటువంటి భావం చెయ్యి. ఇలాంటి మాటలన్నీ ఉంటూ ఉంటాయి. అహంగ్రహ ధ్యానము అంటే నేనే బ్రహ్మను అనే ధ్యానం. వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి, కైలాసంలో ఉండే శివుడు ఏమక్కర్లే, వాళ్ళని ధ్యానం చేయడం విష్ణు ధ్యానం, శివ ధ్యానం. అదేమక్కర్లేదండి, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే బ్రహ్మము, నన్ను నేనే ధ్యానం చేయడం, ఇంకేమీ లేదు. మయి సర్వం ప్రతిష్ఠితం, నాయందే అంతా ఉంది, నేనే అన్నిటికీ కారణం, నాకంటే వేరే వస్తువు లేదు అనేటువంటి ధ్యానానికి అహం బ్రహ్మ అనేటువంటి అహంగ్రహోపాసన అంటారు. వేదాంత విచారం చేసిన వాడు జ్ఞానం పొందేస్తే కృతార్థుడు, అది నెంబర్ 1, A1 గ్రేడ్. జ్ఞానం రాలేదు అనుకోండి,
ఈ అహం బ్రహ్మ ఉపాసన చేస్తూ ఉండండి. దానికంటే కొంచెం ఏ గ్రేడ్ అహంగ్రహోపాసన చేయాలి. అది కూడా చేతకాలేదు అనుకోండి, అప్పుడు విష్ణు ఉపాసనో శివోపాసనో దాని తర్వాత గ్రేడ్లో ఇష్టదేవతా ధ్యానం చేయాలి. అది కూడా సాధ్యం కావట్లేదండి అంటే చాలా మంచి పనులు చేస్తూ ఉండు, భగవద్భక్తితోటి మంచి పనులు చేస్తూ ఉండు. అది నిష్కామనగా చేయాలి. అది కూడా చేయలేనండి అయితే కర్మకాయలు నీ పని కోసం నువ్వు చేయి, నీ ప్రయోజనాలు నువ్వు కాంక్షించు, కానీ తప్పుడు పని చేయొద్దు, మంచి పని చేస్తూ ఉండదు. అది కూడా సాధ్యం కాలేదండి అని అయితే భగవన్నామం చేస్తూ ఉంటారు పోరాడు. అదే ఇతదప్యశక్తోసి అనేటువంటి స్టేజెస్లో భగవద్గీతల్లో ఇన్ని మార్గాలు చెప్పారు. వీటిల్లో మూర్తి పూజ, సగుణ ధ్యానం, నిర్గుణ పూజ, మానస ధ్యానం, దాని తర్వాత అహంగ్రహోపాసన, ఇవన్నీ ఒకదానికంటే ఒకటి పైమెట్లు. అలా అహమైవ ఆత్మ, నేనే బ్రహ్మమును అనుకునేటువంటి స్థాయి చాలా ఉత్తమ స్థాయి. దానికి రావడం చాలా కష్టం. అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవుతామని అనుకునే కంటే క్రమక్రమంగా ముందు సత్కర్మాచరణం చేసి అది కూడా నిష్కామ కర్మగా మారి తర్వాత ఏదో ఒక ఇష్టదేవతని ప్రార్థించి ఆ పూజలు చేసుకుని దానిలో పరిణతి సాధించిన తర్వాత ప్రత్యేకంగా ఈ దేవాలయంలోకి వెళ్ళి అక్కడికి వెళ్తేనే దేవుడు ఉన్నాడా, ఇక్కడ లేడా, అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా దేవుణ్ణి ధ్యానం చేయొచ్చు అని ఎదిగిన పరిస్థితి ఉంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అక్కడికి వెళ్ళడానికంటే ఇక్కడే కూర్చొని చేద్దాం, ఇక్కడే కూర్చుని కూడా మళ్ళీ ఫోటో పెట్టుకోవడము క్యాలెండర్ ప్రవేశించడమో కాకుండా అవేమీ అక్కర్లేదు, మనసులో నేనే అనుకుంటే పోయా, ఇంకేమీ అక్కర్లేదు. దీనికోసం మళ్ళీ పువ్వులు కోసుకోవాలి ఏం అక్కర్లేదు. శివానంద రాటలో శ్లోకం మనకు చూశారు కదండి, అదేది కొండ ఎక్కుతాడు, చెరువుల్లో దూకుతాడు, ఎక్కడో ఒక పువ్వులు తేవాలనుకుంటాడు, ఏం ప్రయోజనం? సమర్ప్య ఏకం చేతస్వరసజమువానాథ భవతే సుఖేన అవస్థాతం జనయ నజానాతి కిమహో అన్నారు ఆచార్య స్వామి వారు. ఎన్ని పువ్వుల కోసం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే వా భ్రమతి కుసుమార్థం జడమతి. ఏదో దేవతా పూజ చేయాలి, ఇవాళ శివరాత్రి శివుడు పూజ చేయాలి, లేదా కృష్ణాష్టమి కృష్ణ పరమాత్మకి పూజ చేయాలి. ఎక్కడ తులసి చెట్లు ఉన్నాయో ఒకడు, మారేడు చెట్లు ఉన్నాయని ఇంకోడు, వాడు అటు వీడిటు ఎక్కడో తిరిగేస్తారు. లేదా ఇవాళ నవరాత్రాలు వస్తున్నాయండి, కలువ పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది, కమలాలయ హోమం అని ఉంది, చెరువులు ఎక్కడ ఉన్నాయి వెతకని పట్టుకోండి, ఎక్కడ కలువ పువ్వులు ఎక్కడ ఉంటాయి. గభీరే కాసారే విశతి, లోతైన చెరువులో దూకుతున్నట్ట. విశతి ఘోర వీపినే నిర్జనమైన అరణ్యంలోకి వెళ్ళి అక్కడ తుమ్మి పువ్వులు ఉంటాయా, ఆయనకి ఇష్టం అండి, ఉమ్మెత్త పువ్వులు అంటే ఇష్టం అండి, అవి వెతుక్కోవడానికి వెళ్తున్నట్ట. విశాలే శైలేవా, కొండలు ఎక్కి అక్కడేనో ఉంటాయేమో అని ఇంకోనాను. ఎందుకు భగవాలంటాను, నీ దగ్గర ఉన్న హాయిగా అందమైన పుష్పం ఒకటి ఉంది, నీ మనస్సు అనేది, ఆ ఒక్కటి పరమేశ్వరుడికి చేతిలో పెట్టి నమస్కారం అంటే చాలు. కానీ అది మాత్రం ఇవ్వం మనం, తగినవాటిని వెతకడానికి ప్రయత్నిస్తాను తప్ప నీ దగ్గర ఉన్న మనస్సు అనే పువ్వుని పరమేశ్వరుడికి ఇవ్వడానికి నువ్వు చేతకాటలేదు. అయ్యో పాపం వీళ్ళని చూసి జాలి పడుతున్నాను అన్నాడు ఆచార్య స్వామి వారు. అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, దానం పుష్పం, దయా పుష్పం, శౌచం పుష్పం, తథైవ చ. పుష్పాలంటే ఎన్ని? విష్ణువు ప్రీతికరం, మహావిష్ణువుకి ప్రీతి చెందించే పుష్పాలు ఎన్ని అంటే నీ దగ్గరే ఉన్నాయ్యా, నువ్వు అహింస పాటించు, అది మొదటి పువ్వు. దానము రెండో పువ్వు, దయ అనేది మూడో పువ్వు, శౌచము, ఇంద్రియ నిగ్రహము, పరోపకారము, ఇవన్నీ పువ్వులేనయ్యా. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే మహావిష్ణువు సంతోషిస్తూనే ఉంటాడు. దానికోసం అది పెద్ద ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఏవేవో ఖరీదైన పువ్వులు ఖరీదైపోయాయండి, గులాబీ పువ్వులు 2 రూపాయలు అమ్మేస్తున్నారండి, ఎవరు కొనమనండి నువ్వు కొన్ని, అవేం అక్కర్లే. ఆర్భాటంగా పెద్ద అందంగా ఉండడం కోసం పువ్వులు చేసి మా దేవుణ్ణి మీరు చూడండి అన్న పక్క వాళ్ళందరినీ తీసుకొచ్చి, నువ్వు చూస్తే చాలు ఏమయ్యా, నీ దేవుడు నువ్వు చూడడం మానేసి పక్క వాళ్ళందరూ చూడడం, అబ్బా ఎంత బాగా చేశారండి అంటే, వదిన గారు మీ పూజ బాగుందండి, మీ దేవుడు బాగున్నాడు అంటే అది ఒక అహంకారం. అదే దంభో దర్పహాని, దంభము దర్పము డాంబికత్వము ఇవన్నీ చేసే పూజలు తామస పూజలు. వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు పూజ చేయడం లోకానికి ఉద్ధరింప, నీకోసం నువ్వు చేసుకుంటున్నావు, ఎవరితో చెప్పాల్సిన పనే ఉంది. అనేది వేదాంత మర్యాద అన్నమాట. అంటే పువ్వులు పూజ చెయ్యొద్దని అంటల్లా, నీ మనస్సు పెట్టి చెయ్యి, ఉంటే సాధనాలు వాడు, లేకపోతే పెద్ద ప్రయత్నం చేసి దానికోసం బాధపడక్కర్లేదు, టైంని వేస్ట్ చేయక్కర్లా. నీ మనస్సుని మంచి ఆచారాలని మంచి వ్యవహారాలని మనం చేస్తే మహావిష్ణువు ప్రీతి చెందుతాడు. నిర్గుణ ప్రణవోపాసన అనేది మరొక ఉపాసన. ఓంకార ధ్యానం,
అందరూ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. మనం ఏమంటాం, ఎవరిని అనే పరిస్థితి కాదు. ఓంకారము సన్యాసులు మాత్రమే చేయాలి. ఎన్ని వేదాలు చదివినా, ఎంత గృహస్థైనా, గృహస్థు ఓంకారోపాసన చేయడానికి లేదు. ఇప్పుడు గాయత్రి జపం చేయాలి తప్ప ఓంకారోపాసన లేదు. ఒక్క సన్యాసునికి మాత్రమే ప్రణవోపాసన అనేటువంటిది ఓ పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ ఓంకారంలో చేసేస్తున్నాం. ఓంకారం సర్వవాక్ స్వరూపం, సర్వవాంగ్మయానికి మూలభూతం, చాలా గొప్పది అనే మాట యథార్థమే. కానీ దానికి కొన్ని అధికారాలు శాస్త్రం చెప్తోంది. ఓంకారం వేరు బ్రహ్మ వేరు అనే మాట కాదు. ఓంకారం వేరు బ్రహ్మ వేరు ఆత్మ వేరు అనే మాట కాదు. ఓంకారము బ్రహ్మ ఆత్మ ఒకటే. ఎలాగా అని అంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ యాత్మదేహాయ దక్షిణామూర్తయే నమః అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి అష్టకంలో రాస్తారు. ఈశ్వరుడు వేరు, గురువు వేరు, నేను వేరు. ఈ వేరు వేరు అనేది ఎప్పుడు ఎర్లీ స్టేజ్లో సాధన చేసేటప్పుడు మీ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి వేరే వేరే ఉన్నారు. ఈ మూడు రూపాల్లోనూ ఉన్నది ఆ ఒకే తత్వం అనేది ఎలివేటెడ్ సోల్ అక్కడ నిర్ణయించుకునేటువంటి శక్తి. ఆ స్థాయికి వెళితే బ్రహ్మ ఓమితి బ్రహ్మ ఉపనిషద్ వాక్యం. ఓమితి బ్రహ్మ అంటే ఓంకారమే బ్రహ్మ. యోగశాస్త్రంలో ఏం చెప్పారు? తస్య వాచక ప్రణవ అని. ఆ బ్రహ్మను చెప్పే శబ్దం ఓంకారము అని. అంటే శబ్దము ఓంకారము, దాని చేత చెప్పబడే వస్తువు బ్రహ్మ అని. బ్రహ్మ వేరు ఓంకారం వేరు అన్నట్టు కనిపిస్తోంది. కానీ శబ్దమే అర్థము, అర్థమే శబ్దము. అమ్మవారే స్వామి, స్వామి అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపం అండి పార్వతీ పరమేశ్వరులకి. అలాగే శబ్దం వేరు అర్థం వేరు కాదు. శబ్దము అర్థము ఒకటే, కలిసిపోయి ఉంటాయి. అలాగే ఓంకారము బ్రహ్మ ఒకటే. అంటే బ్రహ్మ అది ఆత్మ. ఆయం ఆత్మ బ్రహ్మ. ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు. ఆత్మ బ్రహ్మ ఒకటే. ఈ ఆత్మకి జీవుడు అనేటువంటి ఒక భ్రాంతి నువ్వు కల్పించుకున్నావు. అప్పుడు నేను జీవుడిని అంటున్నావు. నీ జీవభావం పోతే నువ్వు బ్రహ్మమే అవుతావు. అన్ని నదులు ఉంటాయి. నదులు ఉన్నప్పుడు ఇది గోదావరి నది, అది కృష్ణా నది, ఇది కావేరి, ఇది తుంగభద్ర పేర్లు పెట్టాము. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఒకటే. అక్కడికి వెళ్ళిన తర్వాత గోదావరి వేరు, గంగ వేరు, కావేరి వేరు అనే భేదాలు లేవు కదా. ఒక పెద్ద విస్తీర్ణమైన మైదానం ఉందనుకోండి, దాన్ని ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేసి ఇది ఏమో మన వెంకట్రావు గారి ఫ్లాట్ అండి, అది పక్కన అప్పారావు గారి ఫ్లాట్ అండి అనేది అంటాం. అప్పుడు భేదాలు వచ్చాయి. దానికి ఓ హద్దులు, ఓ పరిధులు, ఓ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేస్తే ఇది నాది అది నీది అంటున్నాం. ఇవేమీ లేవు, అన్ని చెప్పేసి అంతా ఒకటే అంటే పట్టభూములే అందరికీ అన్నీ నువ్వు. దీనిలో ఏది ఎవరిది అనేది ఏమి ఉండదు. పరిధులు కల్పించుకుంటే పరిమితి ఏర్పడతాయి. పరిమితి ఏర్పడితే మనం ద్వైతానికి సంకోచానికి వచ్చేస్తాం. అసంకుచితమైన ఆత్మస్వరూపం ఆకాశం. ఇప్పుడు ఆకాశంలో కూడా స్పేస్ మంది వాళ్ళది, మన భాగంలోకి వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాగంలో మనం వచ్చారు అనే పరిస్థితి వచ్చింది. పూర్వం ఆకాశం అందరికీ కామన్ ప్రాపర్టీ అనేవారు. ఆకాశంలో భేదాలు లేవు, అందరిది ఒకటే, అందరికీ ఒకే ఆకాశం అని అనుకునేవారు. కానీ ఇది మన భారత భూఖండం, దీనికి సంబంధించిన ఆకాశం, ఇక్కడ శత్రు విమానాలు రాకూడదు, దాన్ని ఖాళీ చేస్తాం. ఇవన్నీ మనం అజ్ఞానం అక్కడికి కూడా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ భూమి మీదే ఉండాల్సిన పరిస్థితుల్లో భేదాలు మనమే కల్పించుకుంటున్నాం. ఈ అద్దుల్ని, ఈ అద్దులు కొన్ని చెరిపేయడం కూడా మన చేతిలోనే ఉంది. ఈ సృష్టిలో అనాది అజ్ఞానం చేత ఈ భ్రమాలన్నీ కలుగుతున్నాయి అని. అలాగే విశ్వ, తైజస, ప్రాజ్ఞము అనేటువంటి పేర్లతోటి ఆత్మభేదాలు ఉంటాయి. అంటే ప్రాజ్ఞుడు ఈశ్వర రూపంగా చెప్పుకోవాలి. ప్రాజ్ఞుడికి కారణ శరీరమే ఉపాధి అవుతుంది. ఈశ్వరుడికి కూడా కారణం ఉపాధి అవుతుంది. ఈ ఉపాధుల్ని బట్టి ఈ భేదాలన్నీ వస్తాయి. ఉపాధులు తొలగించేస్తే భేదాలు పోతాయి. ఎలా తెలుస్తుందండి అని కాళిందీ జలే నైర్మోపలబ్ధికి అనే ఉదాహరణ. నర్మదా జలం నీలంగా ఉంటుందట. నర్మదా జలం నీలంగా ఉంటుంది. మనకి ఇదివరకు ఇక్కడ రాజమండ్రిలో ఎర్ర చెరువు అనేట్టు ఉండేది మా సీతంపేటలో. ఎర్ర చెరువు అంటే ఏంటి అని, ఎర్ర చెరువు ఏంటరా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ చెరువులో నీళ్ళు ఎప్పుడు ఎర్రగానే ఉండేవి. దీనికి ఎర్ర చెరువు అని పేరు అని పెట్టారు. మంచిదే. ఎర్ర చెరువులో నీరు ఎప్పుడు ఎర్రగానే ఉంటుందా అని, నేల మీద ఉన్నంత కాలం ఉంటుందండి. దాన్ని ఆకాశంలోకి విసిరితే మాత్రం తెల్లగానే ఉంటుందండి. వియతి విచ్చేస్తే ధవళిమోపలబ్ధికి. నీరేంటి, నీరు ఎర్రగా ఎందుకు ఉంటుందండి? నీటికి ఎరుపు ఉంటుందా రంగు? నీరు ఎర్రగా ఉండదు. ఆ నీరు పారే ప్రదేశం ఎర్రమట్టి నేల అయితే ఈ నేలలో ఉండేటువంటి ఆ ఎరుపు నీటికి సంపర్కం చెందితే అప్పుడు నీరు ఎర్రగా కనిపిస్తుంది. అంతే తప్ప నీరు ఎర్రగా ఉండదండి. అలాగే ఈ ఉపాధిని బట్టి మనం ఏదో అనేక రకాలైనటువంటి
పార్క్స్లోనూ వాటిల్లోనూ వెళితే ఆ లోపల బల్బులు ఫిక్స్ చేస్తారు. అదేదో రకరకాల కాంతులతోటి నీళ్లు పైకి వచ్చినట్టుగా మనకి పంపు చేస్తారు. రంగులు వస్తాయి, చూడడానికి అందంగా ఉంటాయి. కానీ నీటికి ఇన్ని రంగులు ఉంటాయా అంటే అవన్నీ ఔపాధికంగా కల్పితములు. డ్రామాటస్ కంపెనీల్లో వాళ్ళకి ఏదో ఒక చక్రం పెట్టి దానికి అన్ని రంగురంగుల అద్దాలు రంగు రేకులు గుచ్చి దాన్ని తిప్పుతారు. ఒకే వస్తువు అన్ని రంగుల్లోనూ ఒకసారి ఎర్రగా, ఒకసారి పచ్చగా, ఒకసారి నల్లగా కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయా అక్కడ అంటే మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం అంతే. ఈ లైట్ని జపాకుసుమ సన్నిధానంలో స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది అని. స్ఫటికం మామూలుగా తెల్లగా ఉంటుంది. పక్కన ఎర్రచీర ఆరేస్తే స్ఫటికం ఎర్రగా ఉంటుంది. అది తీసేసి ఆకుపచ్చని శాలువ కప్పితే అది పచ్చగా కనిపిస్తుంది. అది ఏమి అన్నీ తీసేస్తే తెల్లగానే ఉంటుంది. అలాగే మనకి కూడా ఉపాధుల వల్ల భ్రాంతులన్నీ కలుగుతున్నాయి తప్ప ఈ ఉపాధులన్నింటినీ తొలగించుకోవడం కోసమే మనం ప్రయత్నం చేయాలి అని. ఏమో చెప్పారు కదండి, మాకు మోక్షం కావాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి, మేమేమో మోక్షాల్లో సాయుధ్యముక్తి అనేటువంటి మాట వింటున్నాం, దాని గురించి కాస్త ఏదైనా మీరు చెప్తారా అని అడిగట్టి. సాయుధ్యముక్తి అంటే ఏంటి అంటే ఓంకారోపాసనం కానీ శుద్ధ బ్రహ్మోపాసనం కానీ ఇవన్నీ చేసి జీవితం అంతా మంచి మార్గంలో గడిపి చిట్ట చివరిలో ఏయం వాపి స్మరణ్ భావం చజత్యంతే కళేబరం తంతమే వేది కౌంతేయ సదా తద్భావభావిత అని భగవద్గీతల్లో 8వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం. దాంట్లో చివరి కాలంలో ప్రాణం పోయే టైములో ఏ భావంతో నీ ఆలోచన ఉంటుందో, ఏ ఆలోచనతో నువ్వు ప్రాణాన్ని వదిలేస్తావో దానికి అనుగుణమైనటువంటి లోకాలని నువ్వు పొందుతావు. కాబట్టి చిట్టు చివరిలో నారాయణ అని అనుకోనాయన అంటాం. అజామిలోపాఖ్యానంలో వాడు పీచి అన్నట్టే తప్ప కనీసం నారాయణ కూడా అనలేవాడు. సగం ఆ నారాయణ పదంలో సగం కూడా అండవు. సంస్కారం లేకపోతే పోతుంది. ఆ చిట్ట చివరి ఆ టైములో భగవంతుడు గుర్తు రావడం కోసం మొదటి నుంచి అభ్యాసం చేయడం. జీవితం అంతా భగవద్ధ్యానంతో నడిపితే చివరిలో భగవంతుడు గుర్తొస్తాడేమో. అలాగే శుద్ధ బ్రహ్మ ప్రాప్తి అనేటువంటిది వేదాంత అనుశీలనం చేసి జీవితం అంతా వేదాంతాలు ఉపనిషత్తులు అలా అనుసంధానం చేస్తూ ఉంటే చిట్టు చివరి వేళల్లో అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలిగి వాడు ప్రాణం వదిలేస్తే వాడు బ్రహ్మ సాహిత్యాన్ని పొందిపోతాడు. అలా కాకుండా ఏదైనా ఇష్టదేవతని ధ్యానం చేస్తూ వెళితే ఆ లోకాలకు వెళ్తాడు. మహావిష్ణువుని ధ్యానం చేస్తూ వెళ్తే వైకుంఠంలోకి వెళ్తాడు. లేదా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే కైలాసం చేరతాడు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనుకోండి ఒక ఉపాసకుడు, వాడి స్వభావం ఎలా ఉంటుంది, వాడి పరిస్థితి ఏంటి అని అడిగాడు శిష్యుడు. మళ్ళీ ఒక ఆయన పెద్ద ఆయన చాలా గొప్ప మాటలు చేశాడు, మంచి మార్గంలో జీవితం అంతా గడిపాడు, ఎప్పుడు చూసినా మంచి పనులే చెప్పాడు, మంచి పనులే చేశాడు, భగవన్నామనే చేస్తూ ఉన్నాడు. చక్కగా పోయేటప్పుడు కూడా ఏదో దక్షిణాయనం అమావాస్య అర్ధరాత్రి కాకుండా ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పగటి వేళ మంచి రోజు చూసి ఏ ధనిష్ట పంచకాలు కాకుండానే ప్రాణం పోయింది. ఇది భగవద్గీతలో మనకి చెప్పాడు. ఏమిటా సూర్యో ఉద్యోగి వహశుక్ల షణ్మాస ఉత్తరాయణం, ఇవన్నీ కూడా పోవడానికి తగిన మంచి ముహూర్తాలు. దానిలో కనుక పోయినట్లయితే ప్రాణోత్క్రమణం చెందితే వారికి ఉత్తమ గతులు ఉంటాయి. దానికి కూడా చాలా రకాలైనటువంటి ఉపదేశాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇది కేవలం సింబాలిక్గా చెప్పిన మాట తప్ప మహాపురుషులైనటువంటి వారందరూ దక్షిణాయనంలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉత్తరాయణంలో పోతేనే మోక్షం వస్తుంది, దక్షిణాయనంలో పోతే మోక్షం రాదు అనేది పెద్ద నిర్బంధం కాదు. కానీ ఇన్ జనరల్ అది ఒక మనకి సంకేతం. మంచి రోజు పోయాడండి, ఏకాశి నాడు పోయాడు మహానుభావుడు, పుణ్యం. ఉత్తరాయణం వచ్చింది, అంతవరకు ఆగారు భీష్మాచార్యులాగా. ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రాణం వదిలేశారు, చాలా పుణ్యాత్ముడండి అంటాం. అమావాస్య నాడు పోతే ఏదో మహాపాపం అని అనుకోకలే, కానీ అదొక దృష్టిలో చెప్పిన మాట. ఇలాంటి శుద్ధ బ్రహ్మని సేవించినటువంటి వాడు, మంచి ఉపాసకుడైన వాడు బ్రహ్మలోకానికి వెళితే ఆయనకి వచ్చే లాభం ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి స్థితిగతులు పొందుతాడు అని కదా అడిగావు అని అంటే, ఆ దేవుడు ఎలాంటి మంచి డ్రెస్ వేసుకుంటాడో అటువంటి డ్రెస్ వేసుకోవచ్చు, ఆయన ఏం తింటాడో అదే తినచ్చు, ఆయనకి ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఆ లోకంలో ఉంటాయో నీకు కూడా అలాంటివే ఉంటాయి. ఆయనలాగే సంకల్ప మాత్రం చేతే నువ్వు నీకు కావలసిన శరీరాన్ని ధరించుకోవచ్చు. అనేక రకాలైనటువంటి ఏది కావాలంటే అది వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది. సత్య సంకల్పత్వం, ఇచ్ఛానురూప శరీరం, సంకల్ప మాత్రమైన అభీష్ట సిద్ధి, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎవరితోటి హిరణ్య గర్భుడితో సమానమైనటువంటి ఓంకారోపాసన చేసిన వాళ్ళకి చెప్తున్నారు.
ఓంకారం ఉపాసన చేస్తే ప్రజాపత్య ప్రాప్తి ఫలం అంటారు. హిరణ్య గర్భ లోకం వస్తుంది. హిరణ్య గర్భుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన గొప్ప అతిశయమైనటువంటి ఐశ్వర్యం గలవాడు. సవై శరీరీ ప్రథమం జాజాయత, వాడే మొట్టమొదటి శరీరం. పుట్టిన జీవులందరిలోకి మొదటి జీవుడు ఎవరు అంటే హిరణ్య గర్భుడు. బ్రహ్మ నెక్స్ట్ స్టేజ్ హిరణ్య గర్భుడే. ఆయన వీళ్ళందరికంటే ఉత్తముడు, అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే కూడా చాలా గొప్ప సంపద గలవాడు. వాడు బ్రహ్మలోకంలో ఉంటూ ఉంటాడు. వాడు ఎటువంటి భోగాలు అనుభవిస్తాయో అటువంటి భోగాలన్నీ మీరు కూడా అనుభవిస్తారు. ఏమంటే ఆయనలాగే మాకు సృష్టి చేసే కార్యక్రమం ఉంటుంది, అది మాత్రం అడగండి. సృష్టి స్థితి లయాలకు మాత్రం మీకు అధికారం లేదు. ముక్తులైన వాళ్ళు అందరూ వెళ్తారు బ్రహ్మగారి లోకం దగ్గరికి. ఉపాసకులైన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. బ్రహ్మతో సమానమైన భోగాలన్నీ అనుభవిస్తారు. కానీ బ్రహ్మగారికి ఉండేటువంటి సృష్టి శక్తి, ఈ జగత్పాలన శక్తి అలాంటివి మాత్రం మీకు రావు. అవి వాళ్ళ స్పెషల్ కేటగిరీ, వాళ్ళకి మాత్రమే, త్రిమూర్తులకు మాత్రమే ఉండేది. అలాగే మహాలక్ష్మి సమాగమం శ్రీ మహావిష్ణువు గారికి ప్రత్యేకం. విష్ణు భక్తులందరూ విష్ణువు గారి రూపాల్లాగే ఉంటాయి. జైవ జీవుల విగ్రహాలకి విష్ణువు విగ్రహానికి తేడా కనపడదు మనకి. రెండు అలాగే ఉంటాయి సమానంగా. విష్ణుమూర్తి విగ్రహం ఎలా ఉంటుందో జైవ జీవుల విగ్రహాలు కూడా అలాగే ఉంటాయి. ఈయన మామూలుగా మంచి నామాలు పెడతారు, చేతిలో గది పెడతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ తేడా ఏమిటి ఎలా తెలుస్తుంది? ఇది జయ విజయుల విగ్రహాలా లేక విష్ణుమూర్తి విగ్రహమా అంటే పక్కన లక్ష్మీ అమ్మవారు ఉంటుంది వక్షస్థలంలో, అది చూస్తే అహో అది మహావిష్ణువుది, వీళ్ళిద్దరూ ద్వారపాలకులు, వీళ్ళకి అది ఉండదు. అది తేడా. ఈశ్వర శక్తి అంటే సృష్టి శక్తి కానీ పాలన శక్తి కానీ సంహార శక్తి కానీ అవి, అలాగే అమ్మవారి యొక్క స్వభావం అవి తప్ప మిగతా అన్నీ కామన్గా ఉంటాయి. ఇలా ఎంతకాలం ఉంటారండి బ్రహ్మలోకంలో వీళ్ళు అని అంటే బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మాన ప్రవిశంతి పరం పదం అని ఉంది. ఆ హిరణ్యలోకంలో అలా ఉండి ప్రళయం వచ్చేటప్పటికీ వీళ్ళందరూ బ్రహ్మతోటి విచారం చేస్తారు. వాళ్ళకి బ్రహ్మవాదినో వదంతి అని వేదాల్లో అన్ని చోట్ల బ్రహ్మవాదులు అని పేరు. ఆ ప్రజాపతి లోకంలో కూర్చుని లేదా పిచ్చపతి కబుర్లు చెప్పుకుని ఏమని వాళ్ళు న్యూస్ ఏంటి, తెలంగాణ బంద్ ఎంతవరకు వచ్చింది, రైలు రోకో ఆపేశారంటే రైలు తిరుగుతున్నాయా లేదా అని ఇలాంటి అరవ మాటలు ఏం చెప్పరు. వాళ్ళకి ఎప్పుడు ఆత్మవిచారం చేస్తారు. ప్రజాపతి లోకంలో కూర్చుని బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మాన ఆత్మవిచారం చేసి వాళ్ళ ఆత్మ నిర్ణయం తెలుసుకుని వాళ్ళు ప్రవిశంతి పరం పదం పరమపదాన్ని పొందిపోతారు. ఇంకా బ్రహ్మలోకంలోకి చేరిన వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చేయడం ఉంటూ ఉండదు, పరమపదంలోకి వెళ్ళిపోతారు. మనకి తెలుగు వాళ్ళ సంప్రదాయంలో పరమపద సోపాన పాఠం వైకుంఠపాళి ఆట ఉంది. ఆ ఆటలో కూడా ఈ పాములు గీములు నిత్యంలో అన్ని వ్యవహార కింద అంతా ఉంటుంది. ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి రాదు. ఇంకా ఆ తర్వాత పరమపదంలోకి వెళ్ళిపోవడమే. ఇంకా అది బ్రహ్మలోకం తాలూకు పద్ధతి. ఆ తర్వాత వైకుంఠ ప్రాప్తి లేదా పరమపదం మోక్షం. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేయాలి. అది ఓంకారోపాసకులకి సాధ్యపడుతుంది. ఈ అహంగ్రహోపాసకులు ఏమంటారు అంటే మళ్ళీ ఆ బ్రహ్మలోకంలో కూర్చోవడం, కాస్త విచారం చేయడం, ప్రళయం వరకు ఆగడం, ఈ గొడవేం లేదు. వీళ్ళు డైరెక్ట్ ముక్తి, వీళ్ళకి జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారంలోంచి బయటపడిపోతారు. అసలు మళ్ళీ పునః సంసార పాపం లేని లేదు అనేటువంటి మాట. ఈ చైతన్యము సర్వసంగ పరిత్యాగాలు లేనటువంటి వాళ్ళు కనుక నిర్గుణోపాసన చెయ్యాలి. నిర్గుణోపాసన మందు అధికారం ఉన్నవాళ్ళు నిర్గుణోపాసన చెయ్యాలి. మనసు నిలవట్లేదు అనుకోండి, అలా బిగించి నిర్గుణోపాసన అనే పేరు పెట్టి మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అది కూడా శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది. అహంగ్రహోపాసన అనేది అంత తేలిక మాట కాదు. అహం బ్రహ్మాస్మి అనుకోవడం, పైపైన అనేసుకుంటాను తప్ప భావాలు రావద్దు, మనస్సుకి ఆ రకమైన శుద్ధి కలగదు. అలాంటప్పుడు నువ్వు దానికి ప్రయత్నం చేయొద్దు. ప్రాణాయామం చేస్తావు అనుకుంది, ప్రాణాయామం ఏదో 2 సెకండ్లు 3 సెకండ్లు ఉండగలవు. బాగా పట్టుపట్టి నేను ప్రాణాయామం చేస్తాను 5 నిమిషాలు కూర్చుంటాను అనుకోండి, ఊపిరి బోడు తెచ్చి ఊరుకుంటాడు. వాడికి అంత హఠాత్తు అలా చేయడానికి లేదు. అలాగే నిర్గుణ ఉపాసనకి అధికారం లేకపోతే వాడు సగుణోపాసన చక్కగా ఈశ్వర పూజ చేయవయ్యా. నువ్వు ఇవి చేసిన తర్వాత ఆ స్టేజ్కి వెళ్తావు. తర్వాత కంగారు పడద్దు. ముందే దానికోసం ప్రయత్నం చేసి నీకు శక్తి లేని పరుగులు పరిగెట్టద్దు. ముందు భగవద్ధ్యానం చేయి, సగుణ మూర్తి ఆరాధన చేయి. చేయగా దానిలో పర్ఫెక్షన్ వస్తుంది. దాని తర్వాత నువ్వు ఆ నిర్గుణ ధ్యానానికి వెళుదు కానీ, ఆ తర్వాత అహంగ్రహోపాసనకి వెళుదు కానీ.
ఓంకారోపాసనకు వెళ్ళదు. కానీ దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే మొట్టమొదట్లో చక్కగా సత్సంగం చేస్తూ ఉండు, మంచి వాళ్ళతో తిరుగుతూ ఉండు, సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండు, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తూ వింటూ ఉండు, దాన్ని వీలైనంత వరకు ఆచరణలో పెట్టుకుంటూ ఉండు, ఎవరికి ఎటువంటి అపకారం చెయ్యకు, చేతనైన ఉపకారం చెయ్యి. ఇది చెప్తాను శాస్త్రం. ఇవి తెలుగులో మాత్రం మనం అనుకున్నాం. వీటినే యోగాభ్యాసంలో యమ నియమములు అని పేరుతో పిలుస్తారు. అహింస, సత్యం, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహము ఒక మాట, తపస్సు, శౌచము, సంతోషము, అనాయాసము ఇవన్నీ ఇంకో మాట. వీటినే యమ నియమాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ యమాలు నియమాలు లేకపోతే ప్రాణాయామం కుదరదు. ఇవాళ యోగాభ్యాసము అనే పేరుతోటి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నదంతా బస్కీలు తీయడం, డబ్బులు సంపాదించుకోవడం తప్ప మనస్సు మీద ప్రభావం చూపించేది చాలా తక్కువ. మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే ముందు సదాచారం, ఆచరణ ఉండాలి, భూత దయ ఉండాలి, మనస్సు బాగా విశాలమైన ఆలోచనతో ఉండాలి, దయ ఉండాలి, పరోపకారం ఉండాలి, శౌచం ఉండాలి, మంచి మనస్సుకి నైర్మల్యం ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు కదా నీ ప్రాణాయామాలు పట్టించేది. అదేం లేకుండా ఉంటే సుఖం ఏంటి? శరీరం నీకు చెప్పు చేతుల్లో లొంగుతుంది. అప్పుడు సర్కస్లో ఉండేటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు రబ్బర్ బ్యాండ్ లాగా లొంగుతారు. వాళ్ళ శరీరం లాగే మన శరీరం కూడా మన చెప్పు చేతుల్లో ఉంటుంది, అంతవరకే. కానీ మన మనస్సుని మన అధీనంలో పెట్టుకుని మనం పొందాల్సినటువంటి లాభాన్ని పొందేవాళ్ళం కాకపోతాం అనే ఉద్దేశంతో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే 8 అంగాలతో కలిసినటువంటి యోగాభ్యాసం చేయాలి. యోగయుక్తుడై ఉండాలి. ఆ యోగయుక్తుడై భగవద్ధ్యానం చేస్తే, భగవంతుడిని మనం శరణు వేడితే అప్పుడు మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాన్ నమస్కురు మామై వైశ్యసి కౌంతేయ అంతవరకు అది చెప్పాడు ఆయన. నా మీద మనస్సు పెట్టుకో, నా కోసం పనులు చెయ్యి, అది కూడా నేనే దిక్కు, నేనే రక్షకుణ్ణి అనే తాత్పర్యంతో చెయ్యి. నా కోసం పని చేస్తూ మనసు పక్కవాడి పెట్టుకోకండి. సినిమా యాక్టర్ లాంటి వాడిని ఎవడో వస్తాననుకున్నాను, కర్మకాలం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానంటుంది. భర్తని పాపం పతివ్రతే కాదని ఏం లేదు, మంచి దాంపత్యమే, ఒకటి మీద గౌరవం ఉన్నమాట నిజమే. కానీ ఏదో మంచి అందగానే చేసుకుందాం అనుకున్నాను, ఏంటి ఇలా చేయాలని, మరి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను, మనకేం మామూలుగా ఎల్డీసీ వాడు దొరికాడు, ఈ రోజు ఈ వ్యవస్థ అయిందండి. చేసుకున్నప్పుడు నా భర్తే సరే దేవుడు ఇంద్రుడు చంద్రుడు అనాలి తప్ప ఈ మాట ఏంటి, నేను ఎవరినో చేసుకుందాం అనుకున్నాను నిన్ను చేసుకున్నాననే మాట ఉండకూడదు. అది మన్మనాభవ మద్భక్త మత్కర్మకృత మత్పరమహాన్. నా కోసం పని చెయ్యి, నన్నే పరమం తాత్పర్యంతో భావించు, నేనే గొప్ప అనుకునే భావంతో చెయ్యి. వాసుదేవ సర్వం ఇది సమహాత్మా సదుర్లభ. అలాంటి ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచనతో భగవద్ధ్యానం చేయడం, సగుణోపాసన ముందు చేయడం చాలా అవసరం. తర్వాత అది నిర్గుణోపాసనకి దారి తీస్తుంది. ఇది క్రమ పరిణామంతో చేస్తాం. ఇలాగా ఓంకారార్థ విచారేణ కృతార్థోభూత్ అదృష్టిక ఏతత్ తరంగ పఠనాత్ సుదృష్టిం కురుతే గురు. ఇది పంచమ తరంగం పూర్తి చేస్తూ ఓంకారార్థం బ్రహ్మ అది విచారం చేసిన వాడు, ఆ అదృష్టి అనేటువంటి వాడు ఆ అర్థ విచారం చేసి వాడు కృతార్థులయ్యాక బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. అలాగే ఈ 5వ తరంగాన్ని ఎవరైతే బాగా చదివి దానిలో ఉండే విషయాలని మనస్సుకు ఆకలింపు తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి చూపు కలుగుతుంది. సుదృష్టి కురితే గురు కటాక్షం వల్ల మంచి చూపు కలుగుతుంది అని దీన్ని ఆపేశారు. ఆ తర్వాత 6వ తరంగం యథాశక్తిగా రేపు పూర్తి చేసుకుందాం.